యా మ్యాన్హుడ్ ద ఎమోషనల్ సైడ్. ఎమోషన్స్ గురించిన ఒక కోణం మళ్ళీ ఒకసారి ఈ మ్యాన్హుడ్ సిరీస్లో డిస్కస్ చేయాలి అని మేమంతా అనుకున్న తర్వాత దీన్ని మేము ముందుకు తేవటం జరిగింది. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద టాపిక్, నా గురించి చెప్పాలన్నమాట. నా గురించి ఎందుకు చెప్పాలి అంటే, ఎమోషన్స్కి నాకు సంబంధం లేదు అని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన స్టేట్మెంట్. నేను కాలేజీలో పనిచేసినప్పుడు నా స్టూడెంట్స్ కామన్గా ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట ఏంటంటే, పాఠం బాగానే చెప్తాడు కానీ ఆయన తిడుతున్నాడా, మామూలుగా మాట్లాడుతున్నాడా, జోకేస్తున్నాడా మాకు అర్థం కాదు అని. సో కాలేజీలో నాకు ఇది ఫెమిలియర్ స్టేట్మెంట్ అన్నమాట, దట్ ఐ హ్యావ్ ఎ ఫ్లాట్ ఫేస్ అండ్ మై ఫేస్ డజంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్. నా కాలేజీలో స్టూడెంట్స్ని డిసిప్లిన్ చేయడానికి ఇది పనికొచ్చింది, కానీ నా పర్సనల్ లైఫ్లో ఇది పనికి రాలేదు. ఎందుకంటే చాలా మంది నన్ను చూసి హెడ్ స్ట్రాంగ్ అనుకునే వాళ్ళు ఉన్నారు, మాట్లాడినా కూడా రెస్పాన్స్ సరిగా ఫేస్లో కనపడదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే, మనతో మాట్లాడటం ఇష్టం లేక ఆ ఫేస్ పెట్టాడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా ఫోటో దిగేటప్పుడు నా పెద్ద సమస్య, వాళ్ళు స్మైల్ అంటూ ఉంటారు, నేను స్మైల్ ఇస్తున్నా అని అనుకుంటా ఉంటాను, కానీ అక్కడ స్మైల్ ఉండదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్ప్రెషన్స్ ఆన్ మై ఫేస్. ఎందుకు ఇది మాట్లాడుతున్నాను అంటే, నా లోపల నేను ఏమనుకుంటున్నాను అనేది నేను బయటికి ఎక్స్ప్రెస్ చేయటం నాకు చేత కావట్లేదు. అది ఫేషియల్ ఎక్స్ప్రెషనే కాదు, వోకల్గా కూడా, మాటల్లో కూడా ఎక్స్ప్రెస్ చేయటం నా చేత కాదు అనేది నాకు తర్వాత అర్థమైంది. తర్వాత మ్యారేజ్ అయ్యాక నాకు అర్థమైన సంగతి ఏంటంటే, అసలు ఇమోషన్స్కి మనకి ఎక్కడా కూడా సింక్ అవ్వట్లేదు అనేది. బికాస్ మ్యారేజ్ అయిన రెండవ రోజు మూడో రోజు నా వైఫ్ నాకు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నీకు కోపం ఎక్కువ అనుకుంటా అని. అది నాకు ఒక పెద్ద షాక్ లాగా అనిపించింది. ఎందుకంటే నా 28 ఏళ్ల జీవితంలో నాకు కోపం ఉందని ఎవరు అనలేదు నన్ను. నో వన్, నన్. మా చర్చ్లో నన్ను ఏమనుకునేవాళ్ళు అంటే, చాలా మంచి కూల్గా ఉంటాడండి, నిండుకుండా, ప్రపంచం తగలబడిపోతున్నా సరే కామ్గా చూసి ఏమవుతుంది అక్కడ అని మెల్లగా ఆరాంసే అడుగుతాడు అని చెప్పుకునే ఆ స్టేట్మెంట్స్ విని చాలా మురిసిపోతూ ఎంజాయ్ చేస్తా బ్రతికినోడిని అనమాట. అలాంటిది ఒకేసారి పెళ్ళైన రెండో రోజు మూడో రోజు మై వైఫ్ మేడ్ దట్ స్టేట్మెంట్, నీ కోపం ఎక్కువ అంటే నేను జీర్ణించుకోలేకపోయాను. ఎక్కడి దాకా ఆర్గ్యూ చేశారంటే, ప్రపంచంలో అందరూ నన్ను కూలెస్ట్ గై అంటున్నప్పుడు, నీ ఒక్కదానికి నేను కోపిస్ట్ వాడిగా కనపడుతున్నప్పుడు, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ మీ, ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ అని ఆర్గ్యూ చేశాను. బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ దట్ హర్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఎందుకు అంటే, నా లోపల ఉన్న ఒక యాంగర్కి సంబంధించిన ఎమోషనల్ అవుట్ బర్స్ట్ మా సంఘస్థులు చూడలేదు, వాళ్ళ దగ్గర అది బయటికి రాలేదు. మ్యారేజ్ ఎక్స్పోజ్డ్ మై వియర్డ్ ఎమోషన్స్. నేను సిగ్గుపడని విషయాల్లో దేవుడు నాకు ఇవన్నీ బయటికి తీసుకొచ్చి చూపించిన డార్క్ కార్నర్స్ కాబట్టి ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. తల గోడకేసి కొట్టుకోవడం మీకు తెలుసా? తలుపులు పగలగొట్టేలాగా విసిరేయటం తలుపులు మీకు తెలుసా? చేతిలో ఉన్న మొబైల్స్ కోపంతో నేలకేసి బాధటం మీకు తెలుసా? తినే భోజనం ప్లేట్ని విసిరి రోడ్డు మీదకి విసిరేయటం మీకు తెలుసా? పట్టలేని కోపంతో గట్టిగా కేకలు అరుపులేస్తే వీధి చివరి దాకా వినపడే ఉక్రోషం మీకు తెలుసా?
అండ్ ఐ కెన్ లిస్ట్ యూ మెనీ థింగ్స్. ఇవన్నీ నేను చేసిన పనులే. మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మంది ఇంటికి వచ్చి, ఈ మినిస్ట్రీలో ఉన్నప్పుడు ఇంటికి వచ్చి అడుగుతా ఉంటారు, అక్క అన్నకి ఎప్పుడైనా కోపం వస్తుందా అని. దట్స్ ఏ ఫన్నీ క్వశ్చన్. ఆమె ఏమంటదండి, ఆ మనిషి కాడా అంటది. బట్ ఇందాక నేను చెప్పిన డిస్క్రిప్షన్స్, వియర్డ్ బిహేవియర్, వైల్డ్ బిహేవియర్, అన్కంట్రోలబుల్ రేజ్, డిస్గస్టింగ్ బిహేవియర్ నాకు కూడా ఉన్నాయి. నేను కూడా అవి చేశాను. సో ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతున్నాను. కొన్ని క్వశ్చన్స్. పట్టలేనంత కోపం మీకు ఎప్పుడైనా కలిగిందా? ఇక తట్టుకోలేను, చచ్చిపోతానేమో అనంత భయం మీకు ఎప్పుడైనా కలిగిందా? ఫియర్. హౌ ఆఫెన్ డూ యూ ఫైట్ విత్ అదర్ పీపుల్? ఎంత తరచుగా మీరు తోటి వాళ్ళతో గొడవ పడతా ఉంటారు? ఎంత తరచుగా మీరు అలుగుతా ఉంటారు? ఈ మధ్యకాలంలో మీరు ఎవరి మీదైనా చేసుకున్నారా? ఎవరితో అన్నా గొడవ పడ్డారా? ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా ఒక్కళ్ళే కూర్చొని ఏడ్చారా? ఈ మధ్యకాలంలో మీరు ఏమన్నా లోన్లీగా ఫీల్ అయ్యారా? ఈ మధ్యకాలంలో మీ లోపల మీకు రోత కలిగించే క్వాలిటీ ఏమైనా కనపడిందా? ఒకవేళ మీకు ఏమైనా కనపడి ఉంటే అది ఖచ్చితంగా మీ ఎమోషనల్ క్వాలిటీ అయి ఉంటుంది. మోస్ట్లీ. ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే, ఇట్స్ ఎ రియాలిటీ. ఎమోషనల్ సైడ్ మనకు ఉంది. అది లేకుండా మనం స్పిరిచువల్గా మాట్లాడే ఒక హిపోక్రసీని మనం అలవాటు చేసుకున్నాం. ఒక వ్యక్తి వచ్చి, నేను మానసికంగా కృంగిపోతున్నాను, అప్పుడప్పుడు డిప్రెస్ అవుతున్నాను, నా కండిషన్ బాగలేదు, నా కోసం ప్రేయర్ చేయండి అని అంటే, నా పక్కన ఉన్న ఒక సహోదరుడు అంతా విని, ఓకే చేస్తాం వెళ్ళరా అని పంపించేశాక వెళ్ళిపోయాక, ఇవన్నీ వేషాలండి, డిప్రెషన్ లేదు, ఏం లేదు, ఇవన్నీ సాకులండి అన్నాడు. అని ఏమన్నాడంటే, నేను నమ్మనండి. అది దిస్ నథింగ్ లైక్ దట్. కృంగిపోవటాలు, డిసప్పాయింట్ అవటాలు, డిప్రెషన్కి వెళ్ళిపోవటాలు, ఇవన్నీ ఏమి ఉండవండి. వాళ్ళకి విశ్వాసం లేక, నాకు తెలిసి సరిగ్గా దేవుడి మీద ఆధారపడితే ఏమి ఉండవండి అన్నాడు. సూపర్ స్పిరిచువల్ అనమాట. నేను ఐ వాంట్ హిమ్, మీకు తెలియట్లేదు, మీకు తెలియని ఒక దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇన్ అదర్ వర్డ్స్, యూ డోంట్ హ్యావ్ ఎమోషన్స్. ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద పీపుల్ హూ ఆర్ గెటింగ్ డిప్రెస్డ్. డిప్రెస్ అయ్యే వాళ్ళు సమస్య కాదు, డిప్రెషన్ అసలు ఉండదని చెప్పే వాళ్ళతో సమస్య. టూ ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. మనం ఆధ్యాత్మిక జీవితంలో స్పిరిచువల్గా ఉంటే చాలు అన్న దగ్గర ఆగిపోయాము. మన భావోద్వేగాలని డీల్ చేయాలి అన్న సంగతి మనం మర్చిపోయాం. నేను లేట్గా రికగ్నైజ్ చేసిన సత్యాలలో ఇదొకటి. అందుకు దీన్ని నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడ్డాను. ఎమోషన్స్ అంటే ఏంటి? నేను చాలా వెతికాను, డిక్షనరీస్, వెబ్సైట్స్. నాకు ఎక్కడా కూడా ఒక స్టాండర్డ్ యూనివర్సల్ డెఫినేషన్ దొరకలేదు. ఎమోషన్స్ని ఫీలింగ్స్ అని అన్నారు, మూడ్స్తో కూడా కలిపి మాట్లాడారు. ఒక భావోద్వేగాన్ని బయటికి కనపరిస్తే అది ఫీలింగ్ అవుతుందనేది ఒక నిర్వచనం చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఎగ్జాక్ట్గా అంత గొప్పగా అవేం లేవు. బట్ మనకు అర్థమవుతున్న ఒక నిర్వచనం ఏంటంటే, మన భావోద్వేగాలకు సడన్ గా కలిగే ఒక పరిణామం. అంటే ఒక భయం పుట్టడం, ఒక సంతోషం కలగటం, ఒక బాధ కలగటం, ఒక ఫ్రస్ట్రేషన్కి గురవటం, అంటే స్పాంటేనియస్ గా మన లోపల కలిగే ఒక రియాక్షన్ అన్నమాట. మనకి జరిగే ఒక సందర్భంలో, మనకి ఎదురైన ఒక పరిస్థితికి
సహజంగా మన లోపల నుండి కలిగే ఒక రెస్పాన్స్ అన్నమాట, ఒక రియాక్షన్ అన్నమాట. షాక్ తింటాం ఒక్కోసారి, అవాక్ అయిపోతాము. ఇట్స్ ఎ రెస్పాన్స్. ఏంట్రా ఇది అని సర్ప్రైజ్ అవుతాము. సో అక్కడ ఏదో జరిగింది. ఆ జరుగుతున్న వాటికి సో ఇలా అంటాను, మన జీవితంలో లేకపోతే మన అనుదిన జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు లేకపోతే ఏవైనా పెద్దవైనా కూడా ఆ జరిగే వాటికి, సంభవించే వాటికి మన రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది శరీరం ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, కళ్ళ ద్వారా కానీ మనం వ్యక్తపరిచే ఈ రెస్పాన్సెస్, రియాక్షన్స్ ని ఎమోషన్స్ అని అన్నారు. ఎమోషన్స్ ఆర్ మోర్ దాన్ ఫీలింగ్స్. ఫీలింగ్ అనేది బయటికి వచ్చాక మనం నిర్వచించే ప్రయత్నం. నాకు సంతోషంగా అనిపించింది అని అంటాం. ఎందుకు? జరిగిన దాని గురించి మాట్లాడతా. కానీ ఆ న్యూస్ వినగానే నీకు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో లాస్ట్ బాల్ వాళ్ళు ఒక ఒక వికెట్ కొట్టడం లేకపోతే ఒక 4 6 కొట్టగానే ప్రజల్లో వచ్చే రియాక్షన్ అయితే ఉందో వాటిని మన ఎగ్జాక్ట్ ఎమోషన్స్ అంటున్నాం. ఆ రోజు మేము ఇలా అరిసాము అని చెప్పుకుంటున్నాం చూసావా, ఇవన్నీ మనకి ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ కామెంటరీస్ అన్నమాట. ఫీలింగ్స్, రియాక్షన్స్, రెస్పాన్సెస్. దే టెల్ us about what we value, what we believe, what we desire. ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నామో మన ఎమోషన్స్ చెప్తాయి. ఏం నమ్ముతున్నామో మన ఎమోషన్స్ చెప్తాయి. ఏం కోరుకుంటున్నామో మన ఎమోషన్స్ చెప్తాయి. నాకు ఏది ఇంపార్టెంటో నా ఎమోషన్స్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నా కూతురు ఇష్టం. సడన్ గా ఒక మిడ్ నైట్ 1 o'clock నా కూతురు ఫోన్ చేసింది అనుకోండి, యూ కెన్ ఇమాజిన్ మై ఎమోషన్. యూ కెన్ ఇమాజిన్ మై ఎమోషన్. అది ఈ టైంలో చేసింది ఏంటి? సో నాకు ఏది ఇంపార్టెంట్, దానికి సంబంధించి జరుగుతున్న దాన్ని బట్టి నా లోపల కలిగే రియాక్షన్స్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఐ బిలీవ్, మా అబ్బాయి పొరపాటును కూడా సిగరెట్ తాగడండి, అది నా నమ్మకం అంటాను. టక్కని స్కూల్ ఎవడో వచ్చి ఫోటో తీసి చూపిస్తాడు, ఇగో మీ వాడు తాగాడని అనగానే షాక్ తింటాను. ఎందుకంటే నా నమ్మకం ఒక్కసారిగా షాటర్డ్, ముక్కలు ముక్కలు అయిపోయింది. నేను ఏదో కోరుకున్నాను, ఒక డిజైర్. ఏంటి ఆ డిజైరు? నాకేదో జరగాలి, లేకపోతే నాకు చాలా ఇష్టం, అది జరిగితే నాలో కలిగే సంతోషం, అది జరగకపోతే నాలో కలిగే బాధ. సో నా ఎమోషన్స్ నేను బయట వ్యక్తం చేస్తున్నప్పుడు నాకు ఏది ఇష్టమో, నాకు ఏది ఇష్టం లేదో, నాకు ఏది ప్రధానమైనదో, ఏది నాకు చాలా కావాల్సిందో, ఏది నాకు అక్కర్లేదో నేను ఆటోమేటిక్గా చెప్పేస్తాను అంటారు. కొంతమందికి ఒక కాఫీ కప్పు చూడగానే ముఖంలో కలర్స్ మారుతాయి. అన్ ఎక్స్ప్రెషన్, అన్ ఎమోషన్. మాటలతో పని లేదు. దట్ సేస్ వాట్ యు రియల్లీ లైక్ ఇట్. ఏం చెప్పకుండా కూడా కొంతమంది హాస్పిటాలిటీ చూస్తారు, కాఫీ అనగానే వీళ్ళ ఫేస్ చూడగానే తీసుకొచ్చేస్తారు. ఎస్, కావాలని మనం చెప్పవసరం లేదు, బికాస్ అవర్ ఫేస్ సేస్ ఇట్. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనం ఏంటో మన ఎమోషన్స్ చెప్తా ఉంటాయి. అవి మన బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తాయి. నాకు ఏదైతే నచ్చదో అది మీరు చేయగానే నా లోపల ఒక ప్రకంపనం స్టార్ట్ అవుతుంది. నాకు ఏది ఇష్టమో అది మీరు చేస్తే దానికి అనుగుణంగా ఒక ఇంక్లినేషన్ నాలో స్టార్ట్ అవుతుంది. సో నా ఎమోషన్స్కి, నా బిహేవియర్కి సంబంధం ఉంది. ఏం చెప్తే నా కోపం వస్తుంది? మీరు ఆ మాటలు మాట్లాడితే ఆటోమేటిక్గా నా కోపం రగులుకుంటుంది. ఆ కోపంలోంచి నా ప్రవర్తన బయటకు వస్తుంది. వై డిడ్ యూ బిహేవ్ లైక్ దట్? బికాస్ ఆ బిహేవియర్ని ట్రిగ్గర్ చేసిన ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేసిన కారణాలు కొన్ని ఉన్నాయి.
సో నా ఎమోషన్స్కి నా బిహేవియర్కి కనెక్షన్స్ ఉంది. నేను ఎక్కడో నెట్లో దొరికింది, ఒక క్రిస్టియన్ ఆథర్ రాశాడు ఈ మాట: ఎమోషన్స్ ఆర్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సోల్, దే ఆర్ ద క్రైస్ దట్ గివ్ ద హార్ట్ వాయిస్. మన ఎమోషన్స్ ఊరికినే రకరకాల ఎక్స్ప్రెషన్స్ అండి అని అనొద్దు. అవి మన లోపల మన హార్ట్ మాట్లాడే ఒక భాష. మన సోల్ చెప్తుంది, వీడేంటో చెప్తుంది. అది మనకు అర్థం కాకపోతే మన సోల్ని మనం అర్థం చేసుకోవట్లేదు. మన సోల్ ఏడుస్తూ ఉంటుంది. దానికి ఇంకెవరు అర్థం చేసుకుంటాకి లేరు అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. మన హార్ట్కి ఒక లాంగ్వేజ్ కానీ వాయిస్ కానీ ఉంటే ఇమోషన్సే. మనం అనుకుంటాం మన హృదయంలో ఉంచి ఉన్న ఫీలింగ్స్ అని మన నోట్తో మాట్లాడుతాం అనుకుంటాం. మన నోట్తో మాట్లాడటానికి మన లోపల ఉన్న హృదయంలో ఉన్న ఆలోచనలకి మధ్యలో చాలా పవర్ఫుల్గా పనిచేసే మీడియం ఒకటి ఉంది, ఎమోషన్స్. మనం మాట్లాడక మునిపే మన ముఖ కవలికల్లో, మన శరీర ప్రకంపనలో, మన బాడీ కదలికలో ఆ లాంగ్వేజ్ బయటికి కమ్యూనికేట్ అయిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు నేను మాట్లాడుకుంటున్నాము, మీకు నాకు ఒక ఏకాభిప్రాయం కుదరలేదు, ఒక కామన్ అండర్స్టాండింగ్కి రాలేదు. సో నేను ఏం మాట్లాడను, మీరెంత చెప్పినా నేను వినకుండా ఒక అగ్రిమెంట్కి రాలేకపోతున్నాను కాబట్టి మెల్లగా లేచి నేను నిలబడతాను. వాట్ డస్ ఇట్ మీన్? నేనేం చెప్పలేదు, మీరు మాట్లాడుతున్నాము, ఎక్కడ అగ్రిమెంట్ అవ్వలేదు, నేను సడన్గా లేచి నిలబడ్డానికి వెళ్ళిపోతాక రెడీ అయ్యాను. మై బాడీ లాంగ్వేజ్ సేస్, ఈ డిస్కషన్ నాకు నచ్చలేదు, అగ్రిమెంట్ కుదరదు, ఐఎమ్ అబౌట్ టు లీవ్. దట్స్ మై ఎక్స్ప్రెషన్ త్రూ మై బాడీ. కాబట్టి దేర్ ఇస్ అ లాట్ టు కమ్యూనికేట్ త్రూ అవర్ ఎమోషన్స్. మనకు తెలియకుండా మనం చేస్తూ ఉంటాము. మనం చేయటం లేదని మనం అనుకుంటే మనం మోసం చేసుకుంటున్నట్లు. దేవుడు వాటిని ఒక ప్రత్యేక ఉద్దేశంతోనే దేవుడు మనకి ఇచ్చాడు. మన బిహేవియర్ని రైట్ వేలో ప్రదర్శించాలని, రైట్ వేలో మనం ప్రవర్తించాలని, చాలా మంచి సక్రమమైన పద్ధతిలో మనం కమ్యూనికేట్ చేయటం కోసం దేవుడు మనకి ఈ ఎమోషన్స్ ఇచ్చాడు. అయితే మనం వాటిని చెడగొట్టుకున్నాం. ఆ సంగతి మనకు తెలుసు. నేను జనరల్గా ఉన్న ఫేమస్ వాటిని మీ ముందుకు పెడుతున్నాను. కొంతమంది బేసిక్ ఎమోషన్స్ 6 ఎమోషన్స్ అండి అన్నారు: హ్యాపీనెస్, సాడ్నెస్, ఫియర్, డిస్గస్ట్, యాంగర్, సర్ప్రైజ్. సంతోషము, బాధ, భయము, నిస్పృహ లేకపోతే అసహ్యము, కోపము, ఆశ్చర్యము. కొంతమంది 6 కాదు 8 ఉన్నాయి అన్నారు. వీళ్ళు ఏమి యాడ్ చేశారు? షేమ్ ఒకటి యాడ్ చేశారు. తర్వాత ఇంట్రెస్ట్ ఒకటి యాడ్ చేశారు, అభిరుచులు యాడ్ చేశారు. అంటే రకరకాల షేడ్స్ ఉన్నాయి మన భావోద్వేగాలను వ్యక్తం చేసే అనుభూతులు. ఒక అడుగు ముందుకెళ్ళి ఈ మొబైల్స్ వచ్చాక ఇమోజీస్ తయారు చేశారు. వీళ్ళ క్రియేటివిటీ చూడండి. దాదాపు 200-300 ఇమోటికాన్స్ ఉన్నాయి మొబైల్స్లో. నేను ఒక PDF తీశాను, 231 ఇమోషన్స్ లిస్ట్ ఉంది. మీకు ప్రకాష్కి పెడతా నేను. అంటే ఎన్ని పదాలు వాటి కోసం పెట్టారనేది. ఇది ఎందుకు నాకు ఆశ్చర్యం అంటే, ఒక ఎల్లో సర్కిల్లో 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు. కళ్ళు, ముక్కు, నోరు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను: కళ్ళు, ముక్కు, నోరు. ఈ 3 అవయవాలతో కొన్ని వందల ఎక్స్ప్రెషన్స్ని డ్రా చేయొచ్చా?
డ్రా చేయొచ్చు అని ఈ మొబైల్ లేకపోతే ఇంటర్నెట్ జనరేషన్ ఆర్టిస్టులు ప్రూవ్ చేస్తున్నారు. మీ దగ్గర నేను పెట్టినవి 6x3 18 ఇమోజీస్ ఉంది. హ్యాపీ, స్కేర్డ్, టైర్డ్, సర్ప్రైజ్డ్, యాంగ్రీ, ఎక్సైటెడ్, ప్రౌడ్, సాడ్, కన్ఫ్యూజ్డ్, డిసప్పాయింటెడ్, సిక్, నర్వస్, డిస్గస్టెడ్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇంకొక అడుగు ముందుకెళ్తే ఇది అసలే నాకు షాకింగ్ చార్ట్ అనమాట. ఇది కూడా నేను మీకు పంపిస్తాను. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంత వర్క్ చేస్తున్నారు బయట ప్రజలు అని. 7 ఎమోషన్స్ తీసుకున్నారు. బ్యాడ్, ఫియర్ఫుల్, యాంగ్రీ, డిస్గస్ట్, సాడ్, హ్యాపీ, సర్ప్రైజ్. ఈ 7లో ఉన్న షేడ్స్ తీసుకున్నారు. మిడిల్ సర్కిల్ అనమాట. ఒక్కొక్క దాంట్లోంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏ స్థాయిలో ఉన్నాయో అవుటర్ సర్కిల్లో చూపించారు. చాలా పవర్ఫుల్ చార్ట్ ఇది. అంటే మనం అర్థం చేసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను చదివి వినిపిస్తాను. యాంగ్రీ అనేది, యాంగ్రీలో రకరకాలు ఉన్నాయి. యాంగ్రీలో ఒకటి మ్యాడ్ అంది. మ్యాడ్ అంది. ఆ మ్యాడ్ లో మళ్ళీ 2 ఆప్షన్స్ లో ఒకటి ఫ్యూరియస్, జెలస్ అని ఉంది. అంటే జస్ట్ ఊరినే మాట వరుసగా మాట్లాడుతున్నాను. కోపం, పిచ్చి కోపానికి గనక దారి తీస్తే అయితే అది కొట్లాట వరకు వెళతాడు, లేదా కొట్లాడకుండా అసూయ పెట్టుకొని లోపల కక్ష పెట్టుకొని హృదయంలో పెట్టుకొని కూర్చుంటాడు. అంటే ఇట్ షోస్ అప్ ఐదర్ ఇన్ ఎ ఫ్యూరియస్ వే ఆర్ ఇన్ ఏ జెలస్ వే. ఇవన్నీ సైకాలజిస్టులు తయారు చేసిన చార్ట్స్ అన్నమాట. ఎందుకు ఇంత పెట్టాను అంటే ఒక్కొక్క ఎమోషన్కి ఉండే షేడ్స్, వాటికి వచ్చే నెగిటివ్ లేకపోతే దుష్పరిణామాలు, అవి మన లైఫ్ని ఎట్లా పాడు చేస్తాయో కామన్ ప్రజలు స్టడీ చేస్తూ ఉంటే చర్చ్ ఎందుకు వీటిని పట్టించుకోవట్లేదు. నాకు కోపంగా అనిపిస్తుందండి, నా కోసం ప్రేయర్ చేయండి, ఈ మధ్య కోపం ఎక్కువైపోతుంది అని ఎవరైనా ప్రేయర్ పాయింట్ చెప్తారా మన చర్చెస్లో? చెప్పరు. ఒకవేళ ఎవరైనా చెప్తే షూర్ బ్రదర్ విల్ ప్రే ఫర్ యూ అని అంటారా? అనరు, నవ్వుతారు. కోపం ఉందా, మేము ప్రేయర్ చేయాలా అంటే వాళ్ళకి స్పిరిచువల్ అనిపించట్లేదు, అది ఇంపార్టెంట్ పర్సనల్ విషయం అని అనిపించట్లేదు, అది ప్రేయర్ పాయింట్ అని అనిపించట్లేదు. అంటే ఇమోషనల్ సైడ్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేసింది విశ్వాసుల సమాజం. ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, సహవాసానికి వెళ్ళి రావటం, పరిచర్యలో యాక్టివ్గా ఉంటే చాలని అనుకుంటున్నాం. కానీ మరోవైపు ప్యారలల్ ట్రాక్ ఒకటి వెళతా ఉంటుంది. రకరకాల ఎమోషన్స్ లోపల ప్రవహిస్తూ ఉంటాయి, హెచ్చు పల్లాలు ఉంటాయి, ఒక్కోసారి బయటకు వచ్చేస్తూ ఉంటాయి, ఒక్కోసారి ఆవహించేస్తాయి, ఆక్రమించేస్తాయి, అణిచివేస్తాయి అన్న సంగతి కూడా ఒప్పుకోలేకపోతున్నారు. బర్న్ అవుట్ అంటాం, ప్రెషర్ తట్టుకోలేక. మీరు ఒక సర్వే కనుక చూస్తే చాలా మంది పాస్టర్స్ పరిచర్య మానేయటానికి ప్రధాన కారణం బర్న్ అవుట్ అట. చేయలేకపోతున్నాను, నా వల్ల కాలేదు, నేను చేయలేను అంటే పరిధి దాటి డ్రైన్ అయిపోయేలాగా పని చేస్తున్నప్పుడు కలిగే ఒక నిస్సత్తువ. బర్న్అవుట్ వల్ల మినిస్ట్రీ మానేస్తారా అంటే మానేస్తున్నారట. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే 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 బిడ్ ఫేర్వెల్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ. మరి ఎమోషనల్ సైడ్ని ఎవరు ఆన్సర్ చేయలేకే వాళ్ళు ఏం చేయాలో తెలియక. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ దట్ చార్లెస్ స్పర్జన్, ద గ్రేట్ ప్రీచర్, he constantly suffered from suicidal tendencies. తరచు ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులతో స్ట్రగుల్ అయ్యేవాడట. తనది ఓపెన్గా చెప్పుకునేవాడు, నా కోసం ప్రేయర్ చేయండి అని అడిగేవాడు. లేఖనాల సహాయంతో దాన్ని ఫైట్ చేశానని కూడా చెప్పుకునేవాడు.
చార్లెస్ స్పర్జన్ లాంటి వాడికి ఆత్మహత్య చేసుకున్న ఆలోచనలు వచ్చినాయి అంటే విశ్వాసం లేదని అందామా? లెట్స్ బి ప్రాక్టికల్ అండ్ రియలిస్టిక్. నేను కొంచెం స్పీడప్ చేస్తున్నాను. మన ఎమోషన్స్ అర్థం చేసుకోవటానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే అవర్ ఫాలెన్ నేచర్. అంటే వి బిగిన్ ఫ్రమ్ ద బిగినింగ్, అవర్ ఫాలెన్ నేచర్. ఏంటి ఫాలెన్ నేచర్? మనకు తెలుసు, దేవుడు మనల్ని చాలా బ్యూటిఫుల్ గా తన పోలికలో సృష్టించాడు. తన పోలికలో చేసినప్పుడు దేవుడు మనకిచ్చిన ఎమోషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్, పర్ఫెక్ట్ ఎమోషన్స్ మనకిచ్చాడు. ఎమోషన్స్ దట్ వర్ ఒరిజినల్లీ డిజైన్డ్ టు రిఫ్లెక్ట్ గాడ్స్ ఇమేజ్. దేవుడిని ప్రతిబింబించాలని దేవుడు పోలికలో మనం చేశాడు. మనం చేసే పనులు, మన ప్రవర్తన, మన జీవన శైలి ద్వారా దేవుడి స్వరూపాన్ని మనం కూడా రిఫ్లెక్ట్ చేయాలని దేవుడు కోరుకున్నాడు. బట్ ఆదాము పండు తినటం వల్ల, ఆ ఫాల్ వల్ల వచ్చిన పర్యవసానాల్లో చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. ఫాల్ అని అంటున్నాం మనం. ఆ గ్రేట్ ఫాల్ వల్ల కలిగిన పర్యవసానాల్లో మన ఎమోషన్స్ కూడా డిస్టార్ట్ అయిపోయాయి. మన భావోద్వేగాలు డిస్టార్ట్ అయిపోయాయి, డిజార్డర్లోకి వెళ్ళిపోయాయి, డిస్లొకేట్ అయిపోయాయి, కరప్ట్ అయిపోయాయి, పొల్యూట్ అయిపోయాయి, పర్ఫెక్షన్ కోల్పోయాయి, అపవిత్రమైనవైపోయాయి, కళంకమైపోయాయి, సరైన పాళ్ళలో లేకుండా డిస్ప్రపోర్షనేట్ గా అయిపోయాయి, ఇంబ్యాలెన్స్ అయిపోయాయి. ఇక దేవుడితో సంబంధం లేని ఎమోషన్స్ సెల్ఫ్ సెంటర్డ్ ఎమోషన్స్ లాగా మిగిలిపోయాయి. చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే, ఆదాం పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయ్యాం, సహవాసం కోల్పోయాం అని మాట్లాడుతున్నాం. కానీ ద డ్యామేజ్ ఎంత అంటే, ద డ్యామేజ్ అట్ ద ఇమోషనల్ లెవెల్ ఆల్సో. ఊరికి నేను ఫిజికల్ గా ఏదైనా తోట నుంచి బయటికి రాలేదు, మనం మానసికంగా కూడా దేవుడికి దూరం అయిపోయాం. ఒక్కడూ లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు అని చెప్పి స్టేట్మెంట్ లో ఏముంటుందో తెలుసా? ఆయన గురించిన ఆలోచన చేసేవాడు ఒక్కడూ లేడు. we never think of God. ఎందుకంటే మన భావోద్వేగాలు గతి తప్పిపోయాయి. we don't consider God. దేవుడు అనే ఒక స్పృహ మనకు రాదు. దేవుడు మనకు తట్టడు మన మనసుకు. we don't really seek God. ఇర్మియా గ్రంథం ఆల్రెడీ చెప్పింది, హృదయం ఘోరమైన వ్యాధి కలది. అంటే అర్థం ఏంటి? ఆ ఎమోషన్స్ అన్ని కళంకం అయిపోయాయి, ఆ ఎమోషన్స్ అన్ని పాడైపోయాయి, ఆ ఎమోషన్స్ ఉండాల్సిన స్థితిలో లేవు. చాలా దారుణంగా, ఎంత దారుణం అయ్యాయంటే, అన్నిటికంటే మోసకరమైనది మనసు అంటున్నారు. ఎక్కడి దాకా వెళ్ళిందంటే, యు డోంట్ బిలీవ్ యువర్ హార్ట్. ఇదిగో నీ ఎమోషన్స్ నీకు ఏం చెప్తాయో ఆ ఎమోషన్స్ చెప్పిన మాటను వినద్దు అనే ఒక హెచ్చరిక తీసుకోవాల్సి వచ్చింది మనిషి. బికాస్ యువర్ ఓన్ ఎమోషన్స్ విల్ డిసీవ్ యూ. యువర్ ఓన్ ఎమోషన్స్ విల్ డిసీవ్ యూ. నీ భావోద్వేగాలు నిన్ను మోసం చేస్తాయి తెలుసా? ఒక సినిమా చూస్తా ఉంటే నాకు ఏడుపు వస్తుంది. నాది సున్నితమైన హృదయం అనుకోవటానికి లేదు. ఒక అమ్మాయి ఒక మంచి పాట పాడితే నా హృదయం కదిలిపోద్ది, ఆ రాగాన్ని బట్టి, ఆ స్వరాన్ని బట్టో. దాంతో నా నిజంగా కళాత్మక హృదయం అని అంటానికి లేదు. రోడ్డు మీద ఎవరో బెగ్గర కనపడితే వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలని అనిపిస్తుంది, బట్ నిజంగా సహాయం చేసే గుణం కాదు నాది. నా ఎమోషన్స్ అట్ ద సర్ఫేస్ లెవెల్ బాగున్నట్టు అనిపిస్తాయి, బట్ దే ఆర్ నాట్ ట్రూ. దే ఆర్ డిసీవింగ్ మీ. దే ఆర్ డిసీవింగ్ మీ. ఒక రౌడీ షీటర్ని పెళ్లి చేసుకొని నేను ఆయన మార్చుకుంటానని ఇంటర్మీడియట్ గర్ల్ అనుకుంటది. అమ్మా నువ్వు వాడితో పడలేవమ్మా, ఆడు రౌడీ షీటరు, బోళ్ళని కేసులు ఉన్నాయి, ఎందుకు వాడిని పట్టుకున్నావు అంటే, నేను చెప్తే వింటాడు, నేను మార్చుకుంటానంటది. డిసీట్ఫుల్ ఎమోషన్స్. డిసీట్ఫుల్ ఎమోషన్స్.
ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమ కాదు గుడ్డిది, ఎమోషన్స్ గుడ్డివి. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ అవర్ ఎమోషన్స్. మన ఫాలన్ నేచర్ ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే దేవుణ్ణి దూరం చేసుకోవటమే కాదు, ఏ ఇమేజ్ లో దేవుడు మనల్ని తయారు చేశాడో ఆ ఇమేజ్ ను మనం పోగొట్టుకున్నాము. మనం ఇప్పుడు జీవిస్తున్న సాధారణమైన మానవ జీవితంలో కూడా సామాన్యంగా ఉండాల్సిన భావోద్వేగాలు సరైన పాళ్ళలో మనలో లేవు. పేరుకే ఊరికినే శరీరాలు వేసుకొని కనపడుతున్నాం కానీ సరైన సమపాళ్ళలో మన ఇమోషన్స్ లేవు. అండ్ అవర్ బ్రాటప్ కేవలం ఆదాం మీద ఆ నెపం వేస్తే కుదరదు. మనం పెరిగిన వాతావరణం, మన పెంపకం, మన ఇళ్లలో మన మన చుట్టూ ఉన్న సమాజం యొక్క ఇంపాక్ట్ ఇవన్నీ ఉన్నాయి. పురుషుడు ఎలా ఉండాలి అనే చోట మనకి అబద్ధాలు నూరిపోశారు. నా చిన్నప్పుడు నుంచి నేను చాలా సినిమాలు చూశాను. ఇది నేను చాలా చోట్ల చెప్తాను, ఈరోజు కూడా చెప్తున్నాను. హీరోయిన్ వైపు చూసి లోపలికి వెళ్ళు అంటాడు, అనగానే గబా గబా హీరోయిన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్స్ ఒక క్లాసిక్ సీన్ అనమాట మన వాళ్ళకి. మా ఫాదర్ కూడా అలాగే చేసుకుంటూ వచ్చాడు మా ఇంటిని. మా ఫాదరు, ఆయన కుదిరింది అది. అమ్మ లోపలికి వెళ్ళు, ఎవరు వస్తున్నారు నా కోసం అంటే మా అమ్మగారు లోపలికి వెళ్ళేది, మా అక్క కూడా లోపలికి వెళ్ళిపోయేది. ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు ఏమో అడిగేవాళ్ళు కాదు. ఎవరో వస్తున్నారు నువ్వు వెళ్ళు అని కూడా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ కొంచెం లోపలికి వెళ్ళండి అంటే చాలు, ఎందుకు అని కూడా అనుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు. సో అదొక స్టీరియో టైప్ నాకు. ఏంటంటే మ్యాన్ అంటే ఏంటంటే వాడు సోఫాలో కూర్చొని ఒకటి చెప్తాడు, ఇంట్లో వాళ్ళు ఆ పనులు చేసేయాలి. పెళ్ళయ్యాక మా ఇంటికి ఎవరో ఒక లెక్చరర్ గారు, నా కొలీగ్ ఫోన్ చేశాడు, సురేష్ గారు ఇంట్లో అన్నారా, వస్తున్నాను అంటూ. రానే వచ్చాడు, కింద బైక్ ఆపాడు, పైకి వస్తున్నాడు అనమాట. నేను కూడా పెళ్ళైన కొత్తలో సేమ్ స్టైల్లో నా వైఫ్ చూసి, అమ్మ కొంచెం లోపలికి వెళ్ళు, మా కొలీగ్ వచ్చాడు. రాని అంది. రాని అంటే అట్లా, రాని అంటే అట్లా, నువ్వు లోపలికి వెళ్ళు, ఎవరు వస్తున్నారు అంది. రమేష్ గారు అని ఫిజిక్స్ లెక్చరర్ గారు. రమేష్ గారే కదా, మన రేపు ఇప్పుడు వచ్చాయనే కదా, నో వరీస్, రమ్మనండి. ఒక్కళ్ళే వచ్చారా, ఆయన వైఫ్ కూడా వచ్చిందా అంటుందేమో. నీకు ఎందుకు ఆ గోల్, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అంటే, వై షుడ్ ఐ గో అన్నావా. అయిపోయింది, నా నా స్టీరియో టైప్ మొత్తం పగిలిపోయింది. సో ఎవరు చెప్పారు నాకు నేను చెప్పగానే నువ్వు ఆ లోపలికి వెళ్ళిపోవాలని? దట్స్ వేర్ మై ఈగో వాస్ క్రష్డ్ లైక్ ఎనీథింగ్. ఫాల్స్ మాస్కులినిటీ, టాక్సిక్ మాస్కులినిటీ, డామినేట్ చేయాలనుకోవటం, నోటితో చెప్పగానే ఎదుటి వాళ్ళు పనులు చేసేయాలని అనుకోవటం, అగ్రెసివ్గా బిహేవ్ చేయటం. ఐ సీ సమ్ ఫాదర్స్. ఒక ఇంటికి వెళ్ళా నేను, ఒక పాప వచ్చి నా దగ్గర కూర్చుంది. జనరల్ పిల్లలతో ఆడతా నేను ఏ ఇంటికి వెళ్ళినా కూడా. ఆ పాప వచ్చి నాతో ఆడుతుంది. అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంది, అన్న ఈ పిల్ల మీ దగ్గర కూర్చున్నట్టుగా వాళ్ళ ఫాదర్ దగ్గర కూర్చోలేదు. ఎందుకు అంటే అసలు ఆడపిల్లల్ని ప్యాంపర్ చేయకూడదు అని పెట్టుకున్నాడు ఆయన రూల్. బికాస్ హీ వాస్ టాట్ లైక్ దట్, హీ వాస్ రైజ్డ్ అప్ లైక్ దట్. తను పెరిగిన వాతావరణంలో ఆడపిల్లల్ని ప్యాంపర్ చేయకూడదు, ఎలా అక్కడికి వెళ్ళి పని చేసుకో అంటున్నాడు. దగ్గర రానివ్వకూడదండి వీళ్ళని అంటున్నాడు. ఏంటో మరి ఎవరో ఓన్ డాటర్ అగ్రెసివ్. ఇంట్లో కొంతమంది, ఐ సా మెనీ హస్బెండ్స్, దే నెవర్ స్మైల్ అట్ హోమ్. నవ్వరు, నవ్వితే ఇక ఇంట్లో సీన్స్ అన్ని మారిపోతాయనో మరి ఏంటో, నవ్వరు. ఒక ఆయన వస్తే గబగబా ఎవరో వస్తున్నాడు అన్నట్టుగా భార్య గబగబా అన్నం వండి పెట్టాలి, తింటాడు, కాము పడుకుంటాడు. ఆయన లేచి వెళ్ళేటప్పుడు బట్టలు ఇస్త్రీ చేసి ఉంచాలి, బట్టలు వేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తాడు, ఏం చేస్తున్నారు అంటాడు. ఏం లేదు అనగానే, ఓకే తిన్నారా, పడుకో,
ఏంటి ఆటలా, ఏంటి ఆ టీవీ ఏంటి, పడుకోండి అంటాడు, అయిపోయింది. ఓ పోలీసు వాడు ఇంటికి వచ్చినట్టే. ఎవరో ఒక విషబీజం నాటారు, ఇంట్లో కూడా పోలీసు లాగా బిహేవ్ చేయాలి, డామినెన్స్, సెక్స్, మజిల్స్, కండలో. కొంతమందికి మ్యాన్హుడ్ అంటే ఇక మగతనమే, సెక్స్, నీ మగతనం చూపించడమే గొప్ప. కొంతమందికి కండలో, బాడీ బిల్డింగ్, కొంతమందికి శాలరీ, సంపాదన లేకపోతే ఆడు మగాడు కాదు, ఆస్తులు లేకపోతే ఆడు మగాడు కాదు, కోపంగా లేకపోతే ఆడు మగాడు కాదు, భార్యని పిల్లల్ని కంట్రోల్ చేయకపోతే వాడు మగాడు కాదు. బట్ నాట్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఉండాలి మ్యాన్ కి అని ఎవరు నేర్పించట్లేదు. సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. హీరో అంటే క్యారెక్టర్ ఉండాల్సిన అవసరం లేదు, హీరో అంటే ఇవన్నీ ఉంటే చాలు. ఇవి ఎంత పాడు చేస్తున్నాయి అంటే, నేను ఒక సాధారణ మనిషిగా కూడా జీవించటానికి నాకు ఎలా జీవించాలో అర్థం కాని ఒక రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ నా మీద వేసేసి, ఇప్పుడు నేను నాకు చేతగాని ఒక అగ్రెసివ్ బిహేవియర్ తెచ్చిపెట్టుకోనా, నాకు చేతగాని ఒక మస్కులర్ ఎఫర్ట్స్ తెచ్చిపెట్టుకోనా, నాకు చేతగాని శాలరీ కోసం ఎక్కడెక్కడ ప్రయోగాలు చేయాలి నేను. చాలా దారుణమైన అనర్థాలు జరుగుతున్నాయి. పోర్నోగ్రఫీ మనిషిని ఎలా పాడు చేసిందంటే, వీడు సెక్స్ చేయటానికి, ఆ అమ్మాయి వీడి కోరికలు తీర్చడానికి తప్ప ఇక లైఫ్ ఏమీ లేదనే ఒక అర్థాన్ని ఇచ్చేస్తాయి. వీడేమో అనుభవిస్తాడు, ఆ అమ్మాయి ఏమో వీడి కోరికలు తీర్చి ఒక సెక్స్ ఆబ్జెక్ట్. మనుషులు కాదు, అక్కడ ఇంటిమసీ లేదు, అక్కడ ఎఫెక్షన్ లేదు, అక్కడ ప్రేమ లేదు, అక్కడ లైఫ్ పర్పస్ లేదు, ఏమీ లేదు. పోర్నోగ్రఫీ ఎంత పాడు చేసిందంటే పర్టికులర్లీ కుటుంబాల్ని చెప్పలేనంత హార్మ్ చేసింది. బై ద ఏజ్ ఆఫ్ 13 బాయ్స్ కానీ గర్ల్స్ కానీ పోర్నోగ్రఫీ చూస్తున్నారట. వాళ్ళకి అందుబాటులోకి వచ్చేసాయి. ద కర్టసీ ఆఫ్ మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి. వాళ్ళకి అర్థం కాని ఒక జుగుప్సాకరమైన ప్రపంచం వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. ఇంతేనేమో, ఇలాగే చేయాలేమో అనుకుంటున్నారు వాళ్ళు. అండ్ నార్మల్ మ్యాన్హుడ్ పోయింది. నా కోరిక తీర్చుకోవటం కోసమే మనుషులు ఉన్నారు అనే ఒక ఆలోచనలోకి మనుషులు వెళ్ళిపోయారు. ఒక ఒక యవనస్తుడు నాతో అంటున్నాడు ఒక టైంలో, అన్న ఏ ఆడపిల్లని చూసినా ఈ ఆడపిల్ల నాకు ఎలా పనికొస్తుంది అనే థాటే వస్తుందన్న అంటున్నాడు. పొల్యూటెడ్ టు ద కోర్. ఆ యువకుడు బయటికి చెప్పాడు, దిస్ ద ప్రాబ్లం విత్ ఎవ్రీ మ్యాన్. కోర్ చెడిపోయాం. ఎందుకు? మ్యాన్హుడ్ అంటే ఏంటో మనకి ఎవరు నేర్పలేదు. కొన్నిళ్లలో ఫాదర్ ఉండడు, మదర్ ఉండరు, సింగిల్ పేరెంట్స్, బ్రోకెన్ ఫ్యామిలీస్, ఎప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటా ఉంటారు. నేను చాలా స్టడీ చేస్తుంటే చాలా సంవత్సరాలుగా నాకు తెలిసిన ఒక చేదు వార్త ఏంటంటే, ఫాదర్ లేని ఇంట్లో ఉండే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే దాని ప్రభావం వాళ్ళ మీద అంత ఉంటుంది. వాళ్ళకు ఒక రోల్ మోడల్ ఉండరు, ఒక డిసిప్లిన్ చేసే ఒక ఫాదర్ ఫిగర్ లేకపోవటం వల్ల కలిగే దుష్పరిణామం ఏంటంటే, వీళ్ళు సరిగా మనుషుల్లాగా ఉండలేరు. ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండలేదు, మోపిల్లడు మోపిల్లోడిలాగా ఉండలేడు. చాలా డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్లో డిస్టర్బ్డ్ యంగ్ పీపుల్ గురించిన కారణాలు వెతికితే లాస్ట్కి మోస్ట్లీ దొరికేది ఏంటంటే ఫాదర్ లేడు, లేకపోతే హార్ష్ ఫాదర్స్, బ్యాడ్ ఫాదర్స్, క్రూయల్ ఫాదర్స్. నేను కొంతమంది గర్ల్స్తో మాట్లాడాను, అబ్యూజ్డ్ బై దర్ వెరీ ఫాదర్స్. వాళ్ళకి ఎవరిని నమ్మలేరు ప్రపంచంలో. ఇక వాడికి లైఫ్లో ఏం చేయాలో కూడా అర్థం కాని ఒక మీనింగ్లెస్ లైఫ్ వాడు కనపడుతుంది. ఏం చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కదు ఇక, ఎందుకంటే వాళ్ళ పునాదులు కూలిపోయినాయి.
ఇళ్లలోనే ఒక భయంకరమైన హార్మ్ జరుగుతుంది. నేను ఎందుకు ఓన్లీ ఫాదర్స్ గురించి మాట్లాడుతున్నాను? బికాస్ మెన్ వీఆర్ మదర్లెస్ ఇంపాక్ట్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఫాదర్లెస్ కిడ్స్ వాళ్ళు ఎలా తయారవుతారో ఊహించలేము. మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఎతికితే గనక ఎక్కడో ఒక చోట ఫాదర్ రోల్ కనపడుతుందట. సరైన పాత్ర పోషించని తండ్రి దానికి పూర్తిగా బలైపోయిన పిల్లలు. సింగిల్ పేరెంటింగ్, బ్రోకెన్ ఫ్యామిలీస్. ఇక మెన్షన్ చేస్తున్న పని లేదు. బ్యాడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ నైబర్స్, బ్యాడ్ రిలేటివ్స్, బ్యాడ్ హ్యాబిట్స్. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో తెలియదు. ఎవరు ఎలా పాడు చేయబడుతున్నారో తెలియదు. ఎవరు ఎలా సెడ్యూస్ చేయబడుతున్నారో తెలియదు. ఎప్పుడో జమానాలో ఆడపిల్లలు జాగ్రత్తగా పెంచుకోవాలనుకునేవాళ్ళం. ఆ రోజులు పోయినాయి. మగ పిల్లల్ని కూడా జాగ్రత్తగా పెంచుకోవాలి. We don't know what happens, when it happens, how it happens. ఎవరిని నమ్మటానికి లేని ఒక వాతావరణంలో మన బ్రాటప్ మనకి శాపంగా మారిపోతుంది. అబ్యూస్ ఉండిపోతుంది లైఫ్లో, ఫియర్ ఉండిపోతుంది, ఇన్సెక్యూరిటీ ఉండిపోతుంది, బ్రోకెన్నెస్, వూండ్స్, ట్రామా, పెయిన్ ఇవి లోపలే ఉండిపోతాయి. అవి బయటికి పోవు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను, ఎందుకంటే దీని సివియారిటీ మీకు అర్థం కావాలి. ఒకటి, నాకు ఒక మెంటలీ రిటార్డెడ్ బ్రదర్ ఉండేవాడు. ఇంపాక్ట్ గురించి నేను ఉన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్కిజోఫ్రెనియా అనే ఒక సైకలాజికల్ డిజార్డర్తో సఫర్ అయ్యేవాడు. చాలా వైల్డ్గా బిహేవ్ చేసేవాడు. కుర్చీలు ఇసిరి కొట్టేవాడు, టీవీలు పగలు కొట్టేవాడు, చేతికి ఏదో వస్తే అది విసిరేసేవాడు. రోకల బండలు, కత్తిపేటలు పెట్టుకుని మా మీదకి చంపడానికి వచ్చేసేవాడు. మాకు ఇవి ఎవ్రీడే స్టోరీస్ అనమాట. ఇవన్నీ చాలా సంవత్సరాలు నేను బేర్ చేశాను. చాలా సంవత్సరాలు ఐ నెవర్ స్లెప్ట్ ఎట్ నైట్స్. ఎందుకంటే నా ఇద్దరు తల్లిదండ్రుల్ని వాడు ఏ క్షణాన్ని ఏం చేస్తాడో అన్న దాంతో నైట్ అంతా నేను వాళ్ళకి కాపలా కాస్త కూర్చునేవాడు అనమాట. నిద్ర వచ్చేస్తా ఉంటే చెంపలు పగలగొట్టేసుకొని నిద్ర పోగొట్టుకోవటానికి ట్రై చేసేవాడు. ఎందుకంటే నేను ఏ రెండు నిమిషాలు కొంచెం ఇట్లా కునుకు పడినా అమ్మవాడు అమ్మనో నాన్నో వేస్తాడని ఒక భయం ఉండేది. అలా నేను చాలా సంవత్సరాలు గడిపాను. పాసిబ్లీ ఒక 10-15 years గడిపాను. మేబీ మోర్ దాన్ 15 years. దెర్ వర్ సమ్ ఇన్సిడెంట్స్ ఇన్ మై లైఫ్. తను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాడు ఏమనుకున్నాడో, హాస్పిటల్లో మరి వాడికి ట్రీట్మెంట్ చేస్తారనుకున్నాడో లేకపోతే అది వాడికి నచ్చలేదో ఏమనుకున్నాడో తెలియదు. ఒక మిడ్ నైట్ లైట్లు ఆపేస్తున్న టైంలో హాస్పిటల్లో పక్కనే వాడొక బెడ్ మీద నేను బెడ్ మీద ఉన్నాము. లైట్లు ఆపేసి నా మీద పడి వాడు నన్ను కొట్టడం స్టార్ట్ చేశాడు. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ డార్క్. ఒకవైపు వాడు నన్ను కొడుతున్నాడు. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నాకు అర్థమైపోయింది ఇలాగే కంటిన్యూ అయితే హీ విల్ కిల్ మీ. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. సో అంత ట్రామాలో, అంత ప్యానిక్ అయిన దాంట్లో నేను వాడిని నెట్టుకొని తోసుకొని పుష్ చేసి బయటకు వచ్చి ఆ చీకట్లో తలుపు ఎత్తుక్కొని ఆ బోల్ట్ తీసుకొని బయటపడ్డాను. ఎలా పడ్డానో నాకే తెలియదు. somehow I came out. ఆ నైట్ వేరే గదిలోకి వెళ్ళిపోయి, ఖాళీగా ఉన్న హాస్పిటల్ ఇంకో గదిలోకి వెళ్ళిపోయి ఆ కాంపౌండర్ని బతిలాడుకొని నువ్వు మా వాడి దగ్గర ఉండు, నేను ఇక్కడ ఉంటానని రిక్వెస్ట్ చేసి డాక్టర్ గారిని లేపేసి డాక్టర్ గారిని బతిలాడుకొని నాకు సెక్యూరిటీ లేదని అడిగేస్తే ఇవన్నీ కామనే, మీరు అట్లా పట్టించుకోకూడదని ఆయన వెళ్ళిపోయాడు. సో కాంపౌండర్ రిక్వెస్ట్ చేసుకొని కాంపౌండర్ని అక్కడ పంపించి కింద డాక్టర్ గారి రూమ్లో డాక్టర్ గారి టేబుల్ ఉంటుంది కదా, ప్రిస్క్రిప్షన్ రాసే టేబుల్ ఉంటుంది కదా అయింది, ఆ టేబుల్ కింద ముడుచుకొని కూర్చున్నాను తెల్లారు. దిస్ హ్యాపెండ్ ఇన్ మై డిగ్రీ. ఇట్లాంటి సంఘటనలు రిపీటెడ్గా
చాలా జరిగినాయి నా లైఫ్లో. ఎంతవరకు దాని ఇంపాక్ట్ నాకు వెళ్ళింది అంటే, ఈవెన్ టుడే నేను పడుకుంటే మీరు ఎవరైనా వచ్చి నన్ను లేపడానికి నా భుజం మీద కనుక చేయేస్తే నాకు మా అన్న గుర్తొస్తాడు. ఒక డిఫెన్స్ మోడ్లో చెక్ మని లేస్తానన్నమాట. వాడు వచ్చేసాడు, నేను ఐ హ్యావ్ టు సేఫ్ గాడ్ మై సెల్ఫ్ అని. నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, ద వూండ్స్, ద ఇంపాక్ట్, ద ఫియర్, ద అబ్యూస్, ప్రతి పురుషుడు తన లైఫ్లో ఏవో ఒకటి జరిగే ఉంటాయి. వాటి తాలూకా గాయాలు కానీ, భయాలు కానీ, ఇంపాక్ట్స్ కానీ, ఆ బ్రోకెన్నెస్ కానీ పోలేదు ఇంకా. అది పోకుండానే నేను విశ్వాసిని నువ్వు చెప్పుకుంటా ఉంటే అది ఎప్పటికీ సాల్వ్ అవుతుంది, అది ఎప్పటికీ హీల్ అవుతుంది. దాన్ని ముట్టుకోకుండా ఆ పాస్ట్ స్టోరీ ఏమి లేదని నువ్వు అనుకుంటే నీ ప్రెసెంట్ బిహేవియర్లో అది కనపడతా ఉంటుంది. నా పెళ్ళైన సెకండ్ డే, థర్డ్ డే నేను నిద్రపోతా ఉంటే ఊరిని వచ్చి అలా జస్ట్ అలా షోల్డర్ మీద నా వైఫ్ చేయగానే కస్సమని లేచిపోయాను, యుద్ధానికి లేచిన వాళ్ళలాగా. కంగారు పడిపోయింది, ఏంటిది అని. ఐఎమ్ సారీ మా అన్నయ్య అనుకున్నాను అన్నారు. దెన్ షీ అండర్స్టూడ్ మై ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పటికీ నా గురించి తెలిసిన మన బ్రదర్స్ నన్ను లేపటానికి భయపడతారు, ఆలోచిస్తారు. కొంతమంది లేపుతారు కానీ తెలివిగా లేపుతారు. 2-3 సార్లు పిలిచి సంహం అంటే సో దట్ ఐ మైట్ నాట్ ప్యానిక్. నేను ఒక ఎగ్జాంపుల్ నా లైఫ్లో చెప్పాను. ఇటువంటి మెన్ లైఫ్లో ఉండుండొచ్చు, వాటి ఇంపాక్ట్ లైఫ్ టైం ఉండుండొచ్చు. I can give you hundreds of stories, but ultimately ఏమవుతుందో తెలుసా? A kind of arrogance, a kind of rebellious nature, a kind of adamant behavior. చాలా మంది విశ్వాసులే మాట్లాడేటప్పుడు తేడాగా మాట్లాడుతూ ఉంటారు. పలకరిస్తే ప్రాపర్ ఆన్సర్ ఉండదు, ప్రతిదానికి గొడవ పడుతూ ఉంటారు. ఎందుకు అంటే రూట్ కాజ్ ఏదో ఉంది, పైకి కనపడేవి కావు. మీకు ఒక సర్వే తెలుసో లేదో, సోషల్ మీడియాలో చాలా రఫ్గా, చాలా వైల్డ్గా పోస్టులు పెట్టే వాళ్ళు అందరూ బయట పర్సనల్గా కనపడితే అసలు మాట్లాడితే సిగ్గుపడుతూ ఉంటారు. చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు, చాలా షైగా ఫీల్ అవుతారు, చాలా ఇంట్రోవర్ట్స్ గా ఉంటారు. సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు చూస్తే వీటి కుడిలాగా వస్తున్నాడా అనిపిస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ అవుట్వర్డ్ బిహేవియర్ కి వాళ్ళ ఇన్వర్డ్ దానికి ఎక్కడో సంథింగ్ ఈస్ గ్యాప్ కనపడుతుంది. సంథింగ్ ఒక ఆ నాయిస్ కొంచెం బ్లాక్ చేయరా, అనిల్ చౌట్పల్లి సంథింగ్ ఏదో. సో కొంచెం స్పీడప్ చేస్తాను, మై టైమ్ ఇస్ అప్. మన సిన్ఫుల్ నేచరే కాదు, మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న వూండ్స్, ట్రామాయే కాదు, మనం స్వయంకృత అపరాధంగా చేసుకున్న డెసిషన్స్ కూడా ఉంటాయి మన లైఫ్లో. మన ఎమోషన్స్ని డిస్టర్బ్ చేసిన థింగ్స్ అనమాట. ద ఎమోషన్స్ వీ చూస్. కొన్ని మనకు కావాలని ఇష్టంగా ఎంటర్టైన్ చేస్తాము అండ్ వీ రీప్, వాటి పర్యవసానాలు మనం పంటకు వస్తాం. మనకు కొన్ని ఎమోషన్స్ ఇష్టం, వాటిని మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటాం, మళ్ళీ మళ్ళీ ఆస్వాదించాలనుకుంటాం, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాం. కొన్ని ఎమోషన్స్ మనకి ఇష్టం లేదు కాబట్టి అటువైపు అసలు మనం మనసు పెట్టాం. బట్ సంహౌ ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ పాపం యొక్క పరిణామాల వల్ల డ్యామేజ్ అయిపోయిన మన ఎమోషన్స్ని మళ్ళీ మనం మన పెంపకంలోనో, మన పేరెంటింగ్ వల్ల, లేకపోతే అదర్ రీజన్స్ బట్టో, మన సొసైటీని బట్టో, మన వ్యక్తిగత ఇష్టాలు బట్టో ఇంకా డ్యామేజ్ చేసుకుంటున్నాం. ఫాల్స్ వ్యూస్. ఏంటి ఫాల్స్ వ్యూస్? నా ఎమోషన్స్ కరప్ట్ అయ్యాయని నేను అన్నాం. చూడండి ఎంత భయంకరమైన మనస్తత్వాలంటే మనవి. నేను పెళ్ళైన కొత్తలో మాట్లాడేవాడిని అట్లాగా. నేను ఇంతే, దట్స్ హౌ ఐ వాజ్.
బ్రాటప్. ఇప్పుడు ఎలా మార్చుకుంటా నీకోసం నేను అనేవాడు. నన్ను ఎలాగ పెంచారు, మా అమ్మ నాన్న ఇలాగ పెంచారు, మా ఇంట్లో ఇంతే. అంటే ఏంటి? డ్యామేజ్డ్ ఇమోషన్స్ అంతే అని అంటే సరిపోద్దా? డిస్టార్టెడ్ ఎమోషన్స్ అంతే అంటే సరిపోద్దా? కొన్ని ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ పెట్టేసుకున్నాం, ఇది ఇంతే, ఇదే కరెక్ట్, ఇది రాంగ్ అంటే నేను అనేసుకోవటమే, నేను పెట్టుకోవటమే. వాళ్ళతో అలాగే ఉండాలి బ్రదర్, మీకు తెలియదు. ఎవరు చెప్పారు అలాగే ఉండాలని? నేను అనుకున్నా, నేను పెట్టుకున్నా. సో నేను పెట్టుకున్నదే ప్రామాణికం. నేను పెట్టుకున్న తప్పుడు కొలమానమే నా జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. కానీ దాన్ని నేను సమర్థించుకుంటా ఉంటా. నా ఇమోషన్స్ పాడైపోవటానికి కారణం నేనే. పాడైపోయిన ఇమోషన్స్నే ప్రమాణంగా పెట్టుకొని బ్రతికే ఒక లైఫ్ స్టైల్ని మళ్ళీ నేను సమర్థించుకోవాలని చూడటం ఎంత విచారకరమో చూడండి. ఇక్కడ మనం మిస్ అవుతున్నాం. ఏంటంటే, నేను రక్షించబడిన తర్వాత నా స్పిరిచువల్ ఫార్మేషన్ మీద నేను మనసు పెట్టట్లేదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాక ప్రతిదీ సరైన లెక్కలో మళ్ళీ కొత్తగా ఎదగాలి అన్న సంగతి నేను పట్టించుకోవట్లేదు. ఇంకా చెప్పాలంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ రెన్యూడ్. దేవుణ్ణి నమ్ముకున్నాక నాలో సమూలమైన మార్పులు రావాలని నేను కోరుకోవట్లేదు. మన చర్చెస్ లో జరుగుతున్న భయంకరమైన నెగ్లెక్ట్ ఏంటో తెలుసా? దేవుడు నమ్ముకున్నారా, ఓకే, నో వరీస్, పరలోకంలో మీకు సీటు గ్యారంటీ కదా, ఇక ఆదివారం వచ్చి వెళ్తా ఉండండి అని చెప్తున్నారు. పరలోకానికి వెళ్తావు కాబట్టి ఆదివారం రెగ్యులర్గా వచ్చి వెళ్తా ఉంటే సరిపోద్ది. దెన్ హౌ అబౌట్ యువర్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్? అవసరం లేదు అంటున్నారు. అవసరం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. నా నా అంతరంగంలో ఉన్న ప్రతిదీ కూడా సమూలంగా మార్పు చెందాలి. నా అంతరంగంలో ఉన్న ప్రతి భావోద్వేగము కూడా కంప్లీట్గా మళ్ళీ ఫ్రెష్గా తయారవ్వాలి. ప్రతి ఇమోషన్ శాంక్టిఫై అవ్వాలి. ప్రతి భావోద్వేగము రెన్యూ అవ్వాలి, నూతన పరచబడాలి, రూపాంతరం చెందాలి అని నేను అనుకోవట్లేదు. విచారకరమైన కండిషన్ చెప్తున్నాను. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను సంగతి పక్కన పెడితే, నా బ్రాటప్ బాగుంది, నా అలవాట్లు బాగున్నాయి, నా మనస్తత్వం బాగుంది, నా మాట తీరు బాగుంది, నా ప్రవర్తన బాగుంది. నేను కొన్ని మానేశాను, సినిమాలు, స్నేహాలు, తాగుళ్ళు ఇలాంటివి మానేశాను. మిగతా మనోప్రవృత్తి అంటాము, లోపల మనసులో ఉండే ప్రవృత్తి కానీ, ఆలోచన ధోరణి కానీ, ప్రవర్తన తీరు కానీ ఏం మారదు. అప్పుడు ఏ విషయాలైతే నా కోపాన్ని ట్రిగ్గర్ చేస్తున్నాయో, ఇప్పుడు అవే విషయాలు నా కోపాన్ని ట్రిగ్గర్ చేస్తున్నాయి. మీరు మార్చుకోండి, నా కోపం రానికుండా నేను మార్చుకోండి. వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ రెన్యూడ్. రోమా 12లో మాట్లాడుతాం, మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం చెందాలని వచనాలు చెప్పుకుంటాం, ప్రసంగాలు చేస్తాం. కానీ ఎవ్రీ కార్నర్ ఆఫ్ మై ఇమోషనల్ లైఫ్ మార్పు చెందాల్సిన అవసరం ఉందని నేను ఏనాడు ఒప్పుకోలేదు. నేను చాలా లేట్గా రియలైజ్ అయ్యాను ఈ సంగతి. నేను బాగున్నాను అనుకున్నాను. చాలా సంవత్సరాల పాటు నేను ఏమనుకున్నానంటే, నేను చాలా బాగున్నాను స్పిరిచువల్గా అనుకున్నాను. బట్ చాలా లేట్గా రియలైజ్ అయిన ఒక చేదు వార్త ఏంటంటే, నా లోపల మారు మనసు పొందక ముందు ఏదైతే కుళ్ళిపోయిన భావోద్వేగాల హృదయం ఉందో, దేవుడు నమ్ముకున్నా కూడా చాలా సంవత్సరాలు అదే కుళ్ళిపోయిన భావోద్వేగాల హృదయంతోనే నేను విశ్వాసిగా చలామణి అవుతూ వచ్చాను. ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ యాజ్ ఎ ప్రీచర్. లార్డ్ సాంక్టిఫై మై ఇమోషన్స్ అని ఏనాడు నేను ప్రార్థించలేదు. చాలా లేటుగా అలవాటు చేసుకున్న ప్రార్థనల్లో అదొక ప్రార్థన. లార్డ్ సాంక్టిఫై మై ఎమోషన్స్. నా భావోద్వేగాలని పవిత్రపరచు ప్రభువా. నా భావోద్వేగాలను కూడా పవిత్రపరచబడాలని నాకు ఎందుకు అర్థం కాలేదు? ఎందుకంటే అది అంత అవసరంగా నేను గుర్తించలేదు. నేను దాన్ని ఒక రకంగా
నిర్లక్ష్యం చేశాను. బాహ్య ప్రవర్తనలో మార్పులు, వస్త్రధారణలో మార్పులు చూశాను తప్ప అంతరంగంలో మార్పు రావాలి. ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి అనుభూతి, ప్రతి భావోద్వేగము మళ్ళీ యేసు రక్తంలో పవిత్రపరచబడాలి. ఫ్రెష్‌గా మళ్ళీ రూపుదిద్దుకోవాలి అని నేను రికగ్నైజ్ చేయలేకపోయాను. అంటే ఈ ఎమోషనల్ డ్యామేజ్, ఎమోషనల్ కరప్షన్ బ్యాగేజ్ ఏదైతే ఉందో అదే విశ్వాసిగా కూడా చలామణి అవుతుంది. అవే కుటుంబాల్లో చలామణి అవుతుంది. అవే భార్య మీద చూపిస్తున్నాడు, అవే పిల్లల మీద చూపిస్తున్నాడు, అవే బయట తోటి విశ్వాసుల మీద చూపిస్తున్నాడు. అందుకు కదా బయట అందరూ మనల్ని తిట్టుకునేది. వీళ్ళు దేవుడు నమ్ముకున్నామని అంటారు, ఏముండదు మనలానే ఉంటారు, పేరుకి దేవుడు నమ్ముకున్నామని చెప్తారు. బికాస్ నథింగ్ హ్యాడ్ హ్యాపెండ్ ఫ్రమ్ విత్ ఇన్. లోపల ఏం మార్పు జరగట్లేదు, ఏం జరగట్లేదు. సమ్ టైమ్స్ అసలు 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట. అయితే సప్రెషన్ లేదా అవుట్ బర్స్ట్, అయితే సప్రెషన్ లేదా అవుట్ బర్స్ట్, అయితే అసలు నాకేం ఎమోషన్స్ లేవు అన్నట్టుగా అణిచివేసుకొని నాలాగా ఫ్లాట్ ఫేస్ వేసుకొని ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే టు మీ, అంత నాకు ఒకటే, అంత నాకు మామూలే, అన్ని నాకు ఒకటే, మీ ఏడుపైనా మీ బాధ అయినా మీ సంతోషమైనా నేను ఒకేలా తీసుకుంటాను, నేను దేనికి రెస్పాండ్ అవ్వను, ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ టు మీ అనే ఒక ఫాల్స్ బిల్డప్ అనమాట. లేదా అతివృష్టి, అవుట్ బర్స్ట్, ఇక దాన్ని విపరీతమైన తారాస్థాయిలో కుమ్మరించేయటం, తారాస్థాయిలో ఆ కోపాన్ని బయట పెట్టడం, అసూయను బయట పెట్టడం, ఆ అరుపులు, ఆ కేకలు, రేజ్ అంటాం అనమాట. ఇక అణుచుకొని అణుచుకొని ఒక్కసారిగా కుమ్మరించేసేయటం. 2 ఎక్స్ట్రీమ్స్. మన సొసైటీ అలాగే చెప్పింది, మన చర్చెస్ కూడా అలాగే చెప్తున్నాయి. మన పురుషులు బాధపడకూడదు, పురుషులు ఏడవకూడదు, పురుషులకి ఎమోషన్స్ ఉండకూడదు. బి ఏ మ్యాన్ అంటున్నారు. బి ఏ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏం ఎక్స్ప్రెస్ చేయొద్దు. బి ఏ మ్యాన్ అంటే ఏది ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటాం కాదు, ఏది చాలా మంది బీపీలు కారణం ఏం ఎక్స్ప్రెస్ చేయకపోవటమే. ఆపుకొని 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 బీపీ పెరుగుతూ ఉంటుంది అంతే. మన అనారోగ్యాలకు కారణం మన ఎమోషన్స్ సరిగా లేవు. స్థాయికి మించి లోడుకి మించి బేర్ చేస్తున్నాం. వాడు కోపడిన దానికి కారణం ఇప్పుడు జరిగిన సంఘటన కాదు, 2 నెలలుగా వాడు లేయర్స్ గా తయారు పెట్టుకుని వాడు బయటపడతాడు అనమాట. ఎంత చిన్నదానికి అంత గొడవ వేసుకుంటాం ఏంటంటదామా. వాడి ఉద్దేశం ఏంటి, అసలు గొడవ ఇవాటిది కాదు, 2 నెలలుగా చూస్తున్నా నేను అంటాడు. అంటే ఏంటి, తప్పు నీదే, యు ఆర్ సప్రెసింగ్ యువర్ ఎమోషన్స్. అండ్ ఆగాగి 2 నెలల తర్వాత నువ్వు దాన్ని కుమ్మరిస్తే వాళ్ళకి అర్థం కావట్లేదు నువ్వేం చేస్తున్నావు. డిప్రెషన్, యాంగ్జైటీ, ఎమోషనల్ నమ్నెస్ అంటే ఇక ఏం చలనం ఉండదు. ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నామంటే, నేను నా జీవితంలో అనుభవించాను. ఎదుటి వాళ్ళు ఏడుస్తా ఉంటే చలనం లేని హృదయం నాకు తెలుసు. ఎదుటి వాళ్ళు అరుస్తా ఉంటే ఎందుకు అలా అరుస్తున్నారనే ఒక చలనం లేని మనసు నాకు తెలుసు. ఐ నో ఆ ఎమోషన్స్ స్పర్శ కోల్పోవడం నాకు తెలుసు. ఎమోషనల్ డిటాచ్మెంట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక డ్రై అయిపోయి అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్ పెట్టడం కూడా నా లైఫ్లో ఒక స్థాయికి వచ్చేసింది కూడా. బ్రతుకుతున్నాం, బాగానే ఉన్నాం, నాకు ఏం ఉండవండి, నాకు పెద్ద ఏం ఉండదు. ఏ కైండ్ ఆఫ్ రెలెంట్లెస్, ఇంట్రెస్ట్ లేని ప్యాసివ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సురేష్ గారు ఇప్పుడు వేదిక మీదకి వస్తారంటే సంతోషంగా వెళ్ళడు, సంతోషంగా వెళ్ళడు, లేదా వాళ్ళు పిలుస్తారు నేను వెళ్తాను అంత, నాకు ఇది మా వాళ్ళే. ఒకలాంటి వైరాగ్యం లాంటి వాతావరణం హార్ట్ని ఆక్యుపై చేస్తాను అనమాట. ఎమోషనల్ నమ్నెస్ కొన్ని ఉంటాయి, అవి ఎప్పటికీ హీల్ అవ్వవు, ఎవరితో షేర్ చేసుకోరు, ఎవరికి చెప్పరు. కనీసం దేవుడితో వ్యక్తిగతంగా చెప్పుకొని దేవుడి దగ్గర ఏమైనా స్వస్థత పొందుతారా చెప్పరు, లేనట్టే బిహేవ్ చేస్తారు. వాళ్ళ లైఫ్లో ఉండే రకరకాల రిజెక్షన్స్, డిప్రెషన్లు, ఇవన్నీ ఒక దారికి తీసుకెళ్తాయి. సమ్ పీపుల్ విల్ బికమ్ హార్డ్ పీపుల్, కఠినులుగా తయారైపోతారు. కొంతమంది ఇన్ఫీరియర్గా తయారవుతారు. కొంతమందికి
అవమానం తప్ప ఇంకేం అనిపించదు లైఫ్లో. కొంతమందికి మేము దేనికి పనికిరాం అనుకుంటారు. కొంతమంది ఐసోలేట్ అయిపోతారు, సమాజానికి దూరంగా వెళ్ళిపోతారు, ఆల్ అలోన్ బ్రతుకుదాం డిసైడ్ అవుతారు. చాలా చాలా షేడ్స్ ఉన్నాయి, చాలా చాలా రిజల్ట్స్ ఉన్నాయి. when you really suppress your emotions, either you become silent or you become wild. ఆ సైలెన్స్ కూడా ఏమంటారు చూడండి, సైలెన్స్ సైలెన్స్ కాదు. ఈ రైట్ సైడ్ ఆ బ్లాక్ ఇమేజ్ మీరు చూడండి. మై సైలెన్స్ ఈజ్ నాట్ యాక్చువల్లీ సైలెన్స్. మై సైలెన్స్ ఈజ్ మై అవుట్ బర్స్ట్ ఆఫ్ మై ఎమోషన్స్. నా ఎమోషన్స్ ని వ్యక్తం చేసే ఒక పద్ధతి. మీ సైలెన్స్ ని నేను చాలా ఓర్చుకుంటాను బ్రదర్, అన్ని మౌనంగా ఉంటాను బ్రదర్ అని కవర్ చేయమాకండి. ఇట్స్ అనదర్ కైండ్ ఆఫ్ ఫాల్స్ ఎమోషన్. ఓర్చుకోవటం వేరు, అన్నిటికీ రెస్పాన్స్ లేకుండా సప్రెస్ చేసేసి సైలెంట్ గా మిగిలిపోవటం వేరు. యు ఆర్ కిల్లింగ్ యువర్ పర్సన్, యు ఆర్ కిల్లింగ్ యువర్ వెరీ ఒరిజినల్ ఇమేజ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. యువర్ పర్సనాలిటీని నువ్వు అణిచివేస్తున్నావు. యాంగర్, కొంతమంది మాస్క్ వేసుకుంటారు, ప్రతిదానికి కోపపడతా ఉంటారు, నోరు వేసుకుని మాట్లాడుతూ ఉంటారు, రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అది మాస్క్ అట. ఎందుకంటే ఇక మ్యాన్లీగా బిహేవ్ చేయటం అంటే ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. యాక్చువల్గా లోపల ఏదో పెయిన్ ఉంది, ఆ పెయిన్ వ్యక్తం చేయటం వాళ్ళకి రావట్లేదు. నాకు బాగాలేదు బ్రదర్ అని చెప్పలేకపోతున్నాడు. నేను చాలా బాధలో ఉన్నాను బ్రదర్ అని చెప్పలేకపోతున్నాడు. నేను ఒంటరితనంగా ఉన్నాను, నాకెవరూ లేరు, నేను చాలా దిగులుగా ఉన్నాను చెప్పలేకపోతున్నాడు. ఆ చెప్పలేకపోవటానికి ఏదో ఒక సాక్ ఎత్తుకుంటాడు. నాకెవడ అవసరంలా, నాకు అలవాటే ఇది, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నా మొదటి నుంచి ఇంతే, నేను ఒకలాంటి యారోగెంట్ మాస్క్ వేసుకుంటాడు. ఫ్రస్ట్రేషన్, రెబల్గా తయారవుతారు, వైల్డ్గా బిహేవ్ చేస్తారు, ఏది తోస్తే అది చేస్తారు, ఎలా అనిపిస్తే అలా బిహేవ్ చేస్తారు, ఏది అనిపిస్తే అది మాట్లాడతారు. సమ్ టైమ్స్ దే బిహేవ్ లైక్ బీస్ట్లీ, పాశవికంగా యానిమల్స్ లాగా బిహేవ్ చేస్తారు, క్రూరంగా ప్రవర్తిస్తారు. ఇక అది ఎక్కడి దాకా దారి తీస్తుందో మన మాటలో చెప్పలేము. మన కన్ఫ్యూజన్స్ వచ్చేస్తున్నాయి, ఎమోషనల్ కన్ఫ్యూజన్. ఏ టైంలో ఏం చేయాలో తెలియట్లేదు. మీరు చూసారు ఎప్పుడు చిన్నపిల్లలు, వాళ్ళమ్మ ప్రేమతో రారా బాబు ఎత్తుకుంటాను అందనుకోండి, ఆడొచ్చి ఎత్తుకోగానే వాళ్ళ అమ్మని కొట్టేస్తూ ఉంటాడు. ఏంటంటే ఆడికి అది ప్రేమ అండి. అదేం ప్రేమ, కొట్టేసే ప్రేమ. సో కన్ఫ్యూజ్డ్ ఎమోషన్స్. మన భయాలు, భయం కలిగినప్పుడు ఏం చేయాలి, బాధ కలిగినప్పుడు ఏం చేయాలి, ఏడుపు వచ్చినప్పుడు ఏం చేయాలి, నొప్పి కలిగినప్పుడు ఏం చేయాలి, మనకు తెలియట్లేదు. మీకు తెలుసా, ఆడపిల్లలు ఏడుస్తున్న టైంలో సెల్ఫీ తీసుకొని ఆ కళ్ళము నీళ్లు గారుతున్న ఆ కళ్ళ వరకు క్రాప్ చేసి స్టేటస్లు పెడతారు. వాళ్ళ ఏడుపు నిజమే, ఆ ఏడుపులో సెల్ఫీ తీసుకోవాలనే ఆలోచన నిజమే. నిజంగా వాళ్ళ కళ్ళే, వాళ్ళ టీయర్సే స్టేటస్ పెడతారు. ఏమనాలి? తప్పట్లేం, సమర్థించలేం. దే ఆర్ కన్ఫ్యూజ్డ్. ఎవడో స్టేటస్ పెడతాడు పెయిన్ గురించి, వీడి స్టోరీ కాడికి మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది, సేమ్ స్టేటస్ ఈడు పెడతాడు. ఎందుకు? ఏదో కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. నిజంగా అదేనా మన ప్రాబ్లం? దే ఆర్ కన్ఫ్యూజ్డ్. వీ డోంట్ నో హౌ టు హ్యాండిల్ అవర్ ఎమోషన్స్. అసలు మన ఎమోషన్స్ కి మూలం ఏంటి, మన ఎమోషన్స్ ఎందుకు ఇట్లా తయారవుతున్నాయి, మన ఎమోషన్స్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, మనకు తెలియట్లేదు. నా బాగా గుర్తు, ఒకసారి నేను ఏడుస్తున్నప్పుడు ఎలా పెట్టుకొని ఏడవాలా, ఎలా పెట్టుకొని ఏడవాలా, ఎలా పెట్టుకొని ఏడవాలా అని ఏడుస్తానే చెయ్యి రకరకాల పొజిషన్స్ లో మారిపోతుంది. అంటే నేను ఏడుస్తున్నప్పుడు ఎవడన్నా నన్ను చూస్తే మంచి భంగిమలో నన్ను చూడాలి అని కోరుకునే ఒక ఆలోచన. ఏమనాలి?
Our emotions are polluted, my dear friends. Our pain is polluted. Our expression is polluted. Our tears are polluted. జాన్ బన్యన్ అనుకుంటా, ఆయన అన్నాడట, నా పశ్చాత్తాపపు నా కన్నీళ్లను కూడా నీ రక్తంలో కడగాలి ప్రభువా అన్నాడట. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ క్రై, వీ వీప్ అట్ ద సేమ్ టైం. అందులో కూడా ఏదో మన పతన స్వభావాన్ని వ్యక్తం చేసే పనులు చేస్తూ ఉంటాం. కొంతమంది వాట్సాప్ పెట్టేస్తారు, ఇప్పుడు నేనేం చేస్తుంది తెలుసా, విపరీతంగా ఏడ్ చేస్తున్నాను, ఐఎమ్ ఆల్ టీయర్స్ నౌ. ఏడుస్తున్నావు, ఏడు, అది వెంటనే ఇంకోటి వాట్సాప్ పెట్టడం ఎందుకు? వాళ్ళకి చెప్పాలి. మనకి సిన్సియర్గా ఏడవటం కూడా రావట్లేదు, సిన్సియర్గా బాధపడటం కూడా రావట్లేదు, కల్మషం లేకుండా దుఃఖాన్ని వ్యక్తం చేయటం కూడా మనకు రావట్లేదు. వీఆర్ పొల్యూటెడ్, మై డియర్ ఫ్రెండ్స్. ఇటువంటి భర్తలు, ఇటువంటి తండ్రుల్లో ఉన్న ఇళ్ళు ఎలా తయారవుతో ఆలోచించండి. ఐ రిపీట్, ఇటువంటి భర్తలు, ఇటువంటి తండ్రుల్లో ఉన్న కుటుంబాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. లెట్ మీ స్పీడ్ అప్. వితౌట్ క్రైస్ట్ as the reference point, men don't know what being a man means. యేసుక్రీస్తు వారు మన రెఫరెన్స్ పాయింట్గా లేకపోతే మన ఎమోషన్స్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకు తెలియదు. ఒక మ్యాన్గా ఉండటం అంటే ఏంటో, ఒక పురుషుడిగా ఉండటం అంటే ఏంటో మనకు తెలియదు. దట్స్ వేర్ వీ కమ్ టు క్రైస్ట్. క్విక్గా సమప్ చేస్తే, దిస్ ఈజ్ అవర్ లైఫ్, మై డియర్ ఫ్రెండ్స్. నా ఫాలన్ నేచర్ వల్ల డ్యామేజ్ అయిపోయిన నా ఎమోషన్స్, నా బ్రాటప్లోంచి డ్యామేజ్ అయిపోయిన నా ఎమోషన్స్, నా చుట్టూ ఉన్న సొసైటీ కల్చర్ వల్ల డ్యామేజ్ అయిపోయిన నా ఎమోషన్స్, నేను వాలంటరీగా చేతులారా పాడు చేసుకున్న నా ఎమోషన్స్ కలిపితే ఇట్స్ మీ. ఇటువంటి నేను నా కుటుంబానికి ఎంత హాని చేస్తున్నానో మీరు ఆలోచించండి. ఇటువంటి నా పెంపకంలో పెరిగిన పిల్లలు ఎలా తయారవుతారో ఆలోచించండి. ఇటువంటి నాతో కలిసి సంసారం చేసే నా భార్య ఎంతటి యాగనీకి, ఎంతటి అన్యాయానికి బలవుతుందో మీరు ఆలోచించండి. దిస్ ఇస్ ద రియల్ ఫేస్ ఆఫ్ మీ, మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ మీ. బట్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ గ్రేస్. యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, లేఖన సత్యాలు దేవుడు మనకిచ్చాడు. యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించాడు, విమోచించాడు, మన కోసం శిలువలో మరణించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నూతన పరుస్తూ ఉంటానని వాగ్దానం చేశాడు. లేఖన సత్యాలు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన ఎమోషన్స్ని నియంత్రించటానికి దేవుడిచ్చాడు. మన ఎమోషన్స్ని యేసుక్రీస్తు వారు విమోచిస్తాడు. మన ఎమోషన్స్ని పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరుస్తా, రూపాంతరం చేస్తూ ఉంటాడు. మన ఎమోషన్స్ని పరిశుద్ధ లేఖనాలు నియంత్రిస్తూ ఉంటాయి, సరిచేస్తూ ఉంటాయి. నేను కొన్ని సంగతులు చెప్పి క్లోజ్ చేస్తాను. యేసుక్రీస్తు వారు మన ఎమోషన్స్ని విమోచించటానికి ఏకైక వ్యక్తి, ఇంకెవరు చేయలేరు ఆ పని. దేవుని గుణగణాలని ఎంత సంపూర్ణంగా తన వ్యక్తిత్వంలో భూమికి జీవించినప్పుడు కనపరిచాడు యేసుక్రీస్తు వారు, అలాగే మనుషుల భావోద్వేగాలను కూడా యేసుక్రీస్తు వారు అంతే పరిపూర్ణంగా కనపరిచారు. ద పర్ఫెక్ట్ ఇమోషనల్ బీయింగ్, ద పర్ఫెక్ట్ మ్యాన్ యేసుక్రీస్తు వారు. హ్యూమన్ ఎమోషన్స్ని సంపూర్ణంగా ఆవిష్కరించి తన జీవితంలో కనపరిచి ప్రదర్శించిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. రైట్ వేలో ఎమోషన్స్ని ఎలా కనపరచాలి, యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు
కోపగించుకున్నాడట, సంతోషించాడట, దుఃఖించాడట, ఏడ్చాడట, భయపడ్డాడట, ఆందోళన చెందాడట, కలవరపడ్డాడట, ఆశ్చర్యపోయాడట, ఆందోళన చెందాడట. రకరకాల ఎమోషన్స్ యేసుక్రీస్తు వారు అనుభవించారు. బట్ బైబిల్ చెప్తున్న గొప్ప ట్రూత్ ఏంటో తెలుసా? ఇవన్నీ మన వలె ఆయన అనుభవించాడు, బట్ పాపము లేనివాడిగా ఉన్నాడు. విత్ ఆల్ ది ఎమోషన్స్ యెట్ సిన్లెస్. పరిశుద్ధత అలాగే ఉంది. అన్ని భావోద్వేగాలకు ఆయన గురయ్యాడు, కానీ ఏ పాపము చేయలేదు. ప్యూర్, పర్ఫెక్ట్, ప్రపోర్షనేట్, కంప్లీట్. ఆయనకున్న పేరు ఏంటంటే మ్యాన్ ఆఫ్ సారోస్ అట. మ్యాన్ ఆఫ్ సారోస్, శోకాల పురుషుడు. ఎంత దుఃఖాన్ని అనుభవించాడో, ఎంత వేదన అనుభవించాడో, ఎన్ని బాధలు అనుభవించాడో. ఇక ఏడుపుకి ఆయనకి ఇక విడదీయలేని సంబంధం అన్నమాట. బట్ హీ నెవర్ సిన్డ్. ఆ కోపంలో ఎవరిని ఆయన ఒక మాట అనలేదు, ఆ దుఃఖంలో ఎవరిని ఆయన ద్వేషించలేదు, విసుక్కోలేదు. ఆ ఎమోషన్ ఆయన భరించాడు తప్ప ఆ ఎమోషన్లో ఉండి వేరే రకమైన దుష్పరిణామాలు ఎవరి మీద ఆయన చూపించలేదు. ఎమోషన్స్ వల్ల కలిగే దుఃఖం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ఎమోషన్స్ వల్ల కలిగే భయం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ఎమోషన్స్ వల్ల కలిగే ఆందోళన ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ఎమోషన్స్ వల్ల తారాస్థాయి యాంగ్జైటీకి వెళ్ళిపోతే స్వేద రంధ్రాల్లోంచి రక్తం దారులుగా బయటకు వస్తే ఎంత టెన్షన్ అనిపించాడో అది ఆయనకు తెలుసు. మనం మాట్లాడుకునే ఎమోషన్ అన్నిటికీ పరాకాష్ట ఆయన అనుభవించాడు. యెట్ సిన్లెస్. యెట్ సిన్లెస్. అంత పరిపూర్ణమైన జీవితాన్ని జీవించిన ద వన్ అండ్ ఓన్లీ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవర్ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన మన మాదిరి. ఆయన మన మాదిరి. ఆయన మన ప్రధాన యాజకుడు. మీరు ఏ ఎమోషన్ గురించి మాట్లాడినా సరే ఆయన ఏమంటాడంటే ఐ నో దట్, ఐ నో దట్, ఐ హ్యావ్ గాన్ త్రూ దట్, ఐ అండర్స్టాండ్ దట్, ఐ కెన్ హెల్ప్ యూ అని అంటాడు. శిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు వారిని చూసి ఒక ఆమె ఇలా అంది. ఒక ఆమెని కొంతమంది భయంకరంగా బలాత్కారం చేశారు, రేప్కి అత్యాచారానికి గురైంది, చాలా కాలం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత మెల్లగా కోలుకొని ఆలోచిస్తుందంట. వై డిడ్ గాడ్ అలౌ దిస్ అంటే జవాబు దొరకట్లేదు. ఒకరోజు శిలువ మీద యేసుక్రీస్తు వారు పడిన శ్రమల గురించి ఆలోచిస్తుంటే గబుక్కున మనసుకు ఒక థాట్ వచ్చిందట. యేసుక్రీస్తు వారు బొమ్మ కొంచెం డీసెంట్ గా ఉండాలని ఆయన మొల చుట్టూ వస్త్రం చుట్టారు కానీ నగ్నంగా వేలాడాడు కదా ఆయన అని అనుకుందట. ఎస్, హీ వాస్ హ్యాంగ్డ్ నేకెడ్ అనుకుందట. ఇఫ్ హీ వాస్ క్రూసిఫైడ్ నేకెడ్ then yes, he can understand me. Then he can understand me. ఎవరు అర్థం చేసుకుంటారు మన భావోద్వేగాలు? యేసుక్రీస్తు వారు తప్ప. You bring out any trauma, you bring up any pain, any agony, any grief, any story. యేసుక్రీస్తు వారు ఏమంటారంటే ఐ నో దట్, ఐ నో దట్. ఎమోషన్స్ ని ఆయన, దేవుడు ఉద్దేశించిన ఎమోషన్స్ ఎలా ఉంటాయో, దేవుడు తన పోలికలో మనిషిని చేసినప్పుడు ఎటువంటి భావోద్వేగాలు కలిగి ఉండాలని ఆయన అనుకున్నాడో అవన్నీ ఆయన తన 33.5 సంవత్సరాల జీవితంలో కనపరిచాడు.
తన జీవితంలో ప్రదర్శించాడు. ఆ ఎమోషన్స్కి ఆయన ఒక న్యూ డైమెన్షన్ తీసుకొచ్చాడు. దిస్ ఈజ్ ఎ మ్యాన్ ఈజ్ అని చూపించాడు. పురుషుడు ఏడుస్తాడా? ఏడుస్తాడని యేసుక్రీస్తు వారు చూపించారు. జీసస్ వెప్ట్. యేసు కన్నీళ్లు విడిచాను. పురుషులు భయపడతారా? భయపడతారు, కలవరపడతారు. నా హృదయం కలవరపడుతుంది అన్నాడు ఆయన. బట్ ద ట్రూ మ్యాన్, ద రియల్ మ్యాన్, ద పర్ఫెక్ట్ మ్యాన్, ఆందోళన చెందడం ఆయనకు తెలుసు, కలవరపడటం ఆయనకు తెలుసు, కానీ పిరికివాడు కాదు. నిరాశ చెందటం ఆయనకు తెలుసు, కానీ ఆయన చేతగాని వాడు కాదు. గెత్సేమనే వనంలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని తీసేయని ఒక ఆందోళన పడిపోయి విపరీతమైన శ్రమానుభవంలో రక్తాన్ని స్వేదరంధ్రాల్లోంచి చెమటలాగా కార్చేసిన ఆ హైపర్ టెన్షన్, తారాస్థాయి వేదన ఆయనకి తెలుసు. అట్ ద సేమ్ టైం నీ చిత్తమే సిద్ధించును గాక అనే ఒక పరిపూర్ణమైన ఒబీడియన్స్ ఆయనకు తెలుసు. ఎమోషన్స్ గురించి మనం మాట్లాడాలన్నా, నేర్చుకోవాలన్నా, చూడాలన్నా, వినాలన్నా యేసుక్రీస్తు అనే మనిషి దగ్గరే. క్రైస్ట్ ఈజ్ అవర్ రెఫరెన్స్ పాయింట్. యేసుక్రీస్తు వారు ఏం బోధించాడు? చదువుతున్నాం. ఎలా జీవించాడు, ఎలా స్పందించాడు, ఎలా రియాక్ట్ అయ్యాడు, అవి కూడా ఆలోచిద్దాం. మనకు అవసరం. ద ఇమోషనల్ సైడ్ ఆఫ్ జీసస్ మనం అర్థం చేసుకుంటే మన ఎమోషన్స్ బాగుపడతాయి. బైబిల్ ఎక్కడి దాకా తీసుకువెళ్ళిందంటే ఆ ఎమోషన్స్ ని ఎంతగా పరిశుద్ధాత్ముడు రెన్యూ చేస్తాడంటే మన ఊహకందని స్థాయికి వెళ్ళిపోయినాయంట ఎమోషన్స్. దుఃఖపడేవారు ధన్యులు అన్నాడంట యేసుక్రీస్తు వారు. హ్యాస్ ఎవర్ ఎ గ్రీఫ్ బికమ్ ఎ బ్లెస్సింగ్? దుఃఖం ధన్యత ఎట్లా అవుతుంది? మీరు హింసలు అనుభవిస్తున్నారా? నా నిమిత్తం మీరు శ్రమల పాలవుతున్నారా? మిమ్మల్ని కొట్టి చంపేస్తున్నారా? కమ్ ఆన్, బీ హ్యాపీ, గ్లోరిఫై గాడ్, కౌంట్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్. అరే, మరణించే అంత వేదన కలిగితే దేవుని మహింపరచటమా? అంత దుఃఖంలో దేవుని మహింపరుస్తారా? హింసలు అనుభవించాల్సి వస్తే దేవుడిని సంతోషంగా దేవుడు స్తుతించే భావోద్వేగాలు ఉంటాయి ఆ మనిషికి? నా నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు, నిందించినప్పుడు దాన్ని ధన్యతగా భావించండి. అపోస్తలులు సంతోషించారంట, మాకు భాగ్యం కలిగింది అనుకున్నారట. చూడండి, భావోద్వేగాలను దేవుడు ఏ స్థాయికి రిఫైన్ చేస్తున్నాడు. పెయిన్ ఈజ్ నో లాంగర్ పెయిన్. That pain becomes praise. Persecution becomes glory. Grief becomes a privilege. పేతురు పత్రికలో పేతురు భక్తుడు అన్నాడు, మీలో ఎవరికన్నా మహాశ్రమం లాంటివి జరిగితే సర్ప్రైజ్ అవ్వద్దు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చాడు అనుకోండి, మహిమ స్వరూపమైన దేవుడిని మహిమను మీరు అనుభవిస్తున్నారు. దట్ ఈస్ ద రైట్ టైం టు ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్పిరిట్. పరిశుద్ధాత్మ మీ మీద దిగుతాడు అన్నాడు అంతే. నీ utmost dark moments of your emotions, you can have the presence of His Holy Spirit. That's a New Testament perspective. నా ఎమోషన్స్ బాగలేవన్న సంగతి నేను ఒప్పుకోవటాకే నాకు లైఫ్ టైం పడుతుంది.
నా ఎమోషన్స్లో దుర్భరమైన పరిస్థితుల్లో నా ఎమోషన్స్ని దేవుని మహిమార్థం ఎలా వాడాలో బైబిల్ చెప్తుంది. ఎంత అగాధం ఉందో చూడండి మన ప్రజెంట్ లైఫ్స్. ఎక్కడ మనం ఉన్నాము, ఎక్కడ బైబిల్ మాట్లాడుతుంది. దుఃఖపడే వారితో కలిసి మీరు కూడా దుఃఖపడండి, సంతోషించే వారితో కలిసి మీరు సంతోషించండి. ఎవరు చేస్తారు అట్లాగా? ఎవరు చేస్తారు అట్లాగా? నీ శత్రువులను ప్రేమించండి. ఎవరు చేయగలరు అట్లా? కెన్ ఎ పర్సన్ ఎవర్ లవ్ ఎన్ ఎనిమీ? వాడిని చూస్తేనే నాకు రక్తం ఉడికిపోతుంది కదా, వాడిని చూస్తేనే నాకు కోపం కట్టలు తెచ్చుకుంటుంది కదా. హౌ కెన్ ఐ లవ్ హిమ్? హౌ కెన్ ఐ ఫర్గివ్ హిమ్? హౌ కెన్ ఐ గో అండ్ ఎంబ్రేస్ హిమ్ అండ్ కాల్ హిమ్ బ్రదర్? వెళ్ళి కౌగలించుకొని బ్రదర్ అని ఎలా అనగలను? It is possible with the Holy Spirit. It is possible with Christ our Savior, because He renews and transforms our emotions అని బైబిల్ చెప్తుంది. ఆ మధ్య కాలంలో అమెరికాలో అనుకుంటా మనం ఈ స్టోరీ విన్నాం. ఒక పాస్టర్ గారి కొడుకుని వాళ్ళ ఫ్రెండ్ చంపేశాడు. ఆ పాస్టర్ గారు నెలలు సఫర్ అయ్యాడు, కృంగిపోయాడు. ఒకరోజు మనసు చేసుకున్నాడు, జైలుకి వెళ్ళాడు, జైలర్ని కలిశాడు. నేను నా కొడుకుని చంపిన ఆ ఖైదీని కలవాలనుకుంటున్నాను. మిస్టర్ వాంగ్ అనుకుంటాను, మేబీ మీరు ఆ బుక్ చదవచ్చు. మిస్టర్ వాంగ్. అమెరికాలో జరిగిన స్టోరీయే జపాన్లో కూడా జరిగింది. రెండు గుర్తు చేస్తాను. ఈ అమెరికాలో ఆయన జైలుకి వెళ్ళాడు. తన కుమారుడు చంపిన ఆ ఖైదీని చూసి, చంపిన అతను చూసి అన్నాడు, ఐ ఫర్గివ్ యూ. గాస్పెల్ చెప్పొచ్చాడు, స్వార్థ చెప్పొచ్చాడు. మిస్టర్ వాంగ్ అనే జీవితంలో ఒక అడుగు ఇంకొంచెం ముందుకెళ్ళాడు. అతను స్వార్థ చెప్పన్నాడు, నాకు ఎలా కొడుకు లేడు, నువ్వు విడుదలై వచ్చాక ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ అడాప్ట్ యూ అని అడిగాడు. అడాప్ట్ చేసుకున్నాడు. మిస్టర్ వాంగ్ అనే పుస్తకం మీరు చదవండి. తన కొడుకుని చంపిన ఒక నేరస్తుడిని తన కొడుకు ప్లేస్లో దత్తత తీసుకున్నాడు. ఎమోషన్స్ at its best, sanctified emotions, Christ-like emotions, పవిత్రీకరించబడిన భావోద్వేగాలు, క్రీస్తును పోలిన భావోద్వేగాలు, అత్యంత శ్రేష్టమైన స్థాయిలో ప్రదర్శింపబడుతున్న భావోద్వేగాలు. వాట్ ఏ గ్రేట్ లైఫ్ వీ హ్యావ్, బట్ వేర్ ఆర్ వీ నౌ? ట్రూత్ మనల్ని నేర్పిస్తూ ఉంటుంది, సరిచేస్తూ ఉంటుంది. దేనికి భయపడాలో, దేనికి భయపడకూడదు. భయం కలిగినప్పుడు ఏం చేయాలి, బాధ కలిగినప్పుడు ఏం చేయాలి, మరణ పంచులో ఉన్నప్పుడు ఏం చేయాలి, దుఃఖం కలిగినప్పుడు ఏం చేయాలి, విపరీతమైన కోపం కలిగినప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలో ఏం చేయకూడదో బైబిల్ చెప్తుంది. సప్రెస్ చేసుకోమని బైబిల్ చెప్పట్లా, సాంక్టిఫై చేసుకోమని బైబిల్ చెప్తుంది. అణిచివేసుకోమని బైబిల్ చెప్పట్లా, ఓకే బయట కుమ్మరి చేయమని బైబిల్ చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ ఆధీనంలో లోబడమని బైబిల్ చెప్తుంది. ప్రతి విధమైన భావోద్వేగాన్ని, ప్రతి విధమైన ఆలోచనను చెరపట్టి తీసుకొచ్చి పరిశుద్ధాత్మకు లోబర్చమని బైబిల్ చెప్తుంది. స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అని రిపీటెడ్గా బైబిల్ మనం వార్న్ చేస్తుంది. I can give you many beautiful dimensions of emotions in the New Testament perspective, but my time is up. ఏమీ లేని లేమిలో సంతోషంగా ఎలా ఉంటారు? ఏమీ లేని కొరతలో ఆనందంగా ఎలా ఉంటారు? హృదయపూర్వకంగా ప్రేమ కలిగి ఎలా క్షమిస్తారు? శత్రువుతో చాలా చక్కగా ఎలా మాట్లాడతారు? ఎక్కడో చదివాను, ప్రైజ్ గాడ్, అవర్ ఎమోషన్స్ ఆర్ ఛానెల్డ్ ఇన్ లవ్. ప్రేమతో సరిచేయబడుతూ ప్రేమతో సారవంతంగా మారతాయి మన భావోద్వేగాలు.
పాడైపోయిన, పతనం అయిపోయిన, పొల్యూట్ అయిపోయిన మన భావోద్వేగాలని యేసుక్రీస్తు వారు విమోచిస్తాడు. పరిశుద్ధాత్మను నూతనపరుస్తాడు. సత్యం సరిచేస్తా ఉంటది. ప్రేమతో అవి అతకబడి సరికొత్తగా పనిచేస్తూ ఉంటాయి. మనల్ని చూసి మనమే ఆశ్చర్యపోయేలాగా ఒక న్యూ నేచర్ దేవుడు మనకిస్తున్నాడు. న్యూ ఎమోషన్స్ మనకిస్తున్నాడు. రాతి వంటి హృదయాన్ని తీసేసి మెత్తటి మాంసపు హృదయాన్ని ఇస్తానని కొత్త నిబంధన వాగ్దానం చేశాడు. వాటి గురించి కన్సర్న్ లేదు మనకి. దేవుడు నమ్ముకున్నాం అని దగ్గర ఆగిపోతున్నాం. కానీ ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ మన ఎమోషనల్ సైడ్ నుంచి జరగాలి. అది నా లైఫ్లో జరగలేదు అని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు వీడియో పెడతాను. సో లెట్ మీ క్లోజ్ విత్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్. Acknowledge emotions. Bring every emotion to God in prayer. Pray whenever an emotion troubles you. Align all your emotions to scriptures. Share your emotions with your fellow brothers. Seek their counsel. Fellowship, prayer, word of God, accountability చాలా అవసరం. ఫోకస్ ఆన్ ఎమోషన్స్. ఎమోషన్స్లో పరివర్తన రాకుండా, ఎమోషన్స్లో నూతనత్వం రాకుండా, ఎమోషన్స్లో పవిత్రీకరణ జరగకుండా ఏం ఉపయోగం లేదు. ఇంకా చెప్పాలంటే మన ఎమోషన్స్లో సాంక్టిఫికేషన్ మొదలవలేదా? We haven't yet started. I repeat, మన ఎమోషన్స్లో పవిత్రీకరణ జరగలేదా? సాంక్టిఫికేషన్ జరగలేదా? క్రైస్తవులుగా మన ప్రయాణం ఇంకా స్టార్ట్ అవ్వలేదని అనాలి. క్రైస్తవులుగా మన ప్రయాణం స్టార్ట్ అవ్వలేదు అంటే మరి ఇన్ని సంవత్సరాల జీవితాన్ని ఏమనాలి అంటే నాకు తెలీదు. మేబీ హిపోక్రసీ, మేబీ హై డ్రామా, మేబీ సూపర్ఫిషియల్ రిలీజియన్, I don't know. But with all shame, with all regret, I confess this, my dear friends. This is one of the most neglected area in my life. బయటికి బాగున్నాను అనుకున్నాను, కానీ నా ఎమోషన్స్ ఎక్కడ ఆగిపోయాయి? ఎక్కడుండి నేను మాట్లాడుతా సమర్థించుకుంటున్నాను? ఎక్కడికి రావచ్చో బైబిల్ ఏం చెప్తుంది? ఈ రెండింటికి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో అది నాకు అర్థమైనప్పుడు I feel guilty before God. I think I have not yet started sometimes. Thank you. Over to Prakash.